చెప్పాలంటే, హల్లెలూయా, డోంట్ లీవ్ అంటిల్ యు గెట్ ఇట్. డోంట్ లీవ్. అసలు ఫస్ట్ టైటిల్ ఏం పెట్టుకున్నానంటే, అంటిల్ యు యాక్సెప్టెడ్, నీవు అంగీకరించబడేంత వరకు అని పెట్టుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ కొన్ని సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తుంటే మళ్ళీ టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. అంటిల్ యు గెట్ ఇట్, పొందుకునే అంతవరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు చెప్తారండి? కొంచెం నా కోసం కదా మీరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పేది, యేసయ్య కోసం. ఆ సంగతి మర్చిపోవద్దు. బాగున్నా బాగోకపోయినా, బాగోలేనప్పుడే ఎక్కువ స్తోత్రం చెప్పాలి దేవునికి. టైంకి నేను కవర్ చేయగలను. రైట్, స్పీడ్గా వెళ్దాం. అంటిల్ యు గెట్ ఇట్, పొందుకునే అంతవరకు. దీంట్లో 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అంటిల్ యు యాక్సెప్టెడ్, అండ్ అంటిల్ యువర్ పిటిషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్, అండ్ అంటిల్ యు, ఎలా చెప్పాలంటే, అంటిల్ యు మీట్, అంటిల్ యు ఫైండ్ హిమ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారికి ఏమైంది, ఈ మధ్య ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మాకేం అర్థం అవ్వట్లేదని అనుకోకండి, చెప్తాను, వివరించే చెప్తాను. అంటిల్ యు యాక్సెప్టెడ్. రెండో మాట, అంటిల్ యువర్ పిటిషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్, అండ్ థర్డ్ థింగ్, అంటిల్ యు ఫైండ్ హిమ్. పొందుకునే అంతవరకు వదలొద్దు, విడవద్దు, అలసిపోవద్దు, కృంగిపోవద్దు, వేసారిపోవద్దు, నిరుత్సాహపడొద్దు, బలహీనమైపోవద్దు, విశ్వాసంలో సన్నగిల్లిపోవద్దు. దేనా మన మహిమ కలుగును గాక. సో మొట్టమొదటిది అంటిల్ యు యాక్సెప్టెడ్ అంటే నీవు అంగీకరించబడే అంతవరకు, ఇది మొదటిది. రెండవది అంటిల్ యువర్ పిటిషన్ ఆర్ యువర్ ప్రేయర్ యాక్సెప్టెడ్, నీ ప్రార్థన కానీ నీ విన్నపము కానీ అంగీకరించబడే అంతవరకు. ఇది రెండవ మాట. మూడవ మాట ఏమిటి అంటే, అంటిల్ యు ఫైండ్ హిమ్, నీవు ఆయనని కనుగొనే అంతవరకు లేక కలుసుకునే అంతవరకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిది అంగీకరింపబడేంత వరకు, నీవు అంగీకరించబడేంత వరకు. రెండవది నీ ప్రార్థన అంగీకరించబడేంత వరకు. మూడవది ఆయన నువ్వు కలుసుకునే అంతవరకు. ఈ అంతవరకు అనే మాట చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతవరకు కాదు, ఆమేన్, అంతవరకు. ఎంతవరకు అంటే నీవు అంగీకరింపబడే అంతవరకు విడవద్దు, నీ ప్రార్థన అంగీకరింపబడేంత వరకు ఆయనను వదలొద్దు. ప్రైజ్ ది లార్డ్, దేని మహిమ కలుగును గాక. రైట్, నేను లోపలికి వెళ్తాను వాక్యంలోనికి, అప్పుడు మీకు 1 by 1 ఓహో ఇదే దీని అర్థం అని మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. దేని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు నేను చదువుతున్నాను. మీరు తెరుస్తారని వెయిట్ చేశాను. నేనే చదువుతాను, బట్ తెరవగలిగాను. మత్తయి సువార్త తెరవడం పెద్ద కష్టమేం కాదు కదా, ఎందుకంటే కొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు. ఇక్కడ ఒక చక్కని సందర్భం ఉంది. ఆమేన్, హల్లెలూయా. అమ్మా, బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, బైబిల్ లేనివారు నేనేం చెప్తున్నానో లేకపోతే నేను అక్కడ ఏమని ఉందని చదువుతున్నాను అది వినండి, అప్పుడే మీకు వాక్యం అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతో వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా,
ఆయన ఇలా అన్నారు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. నేను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, అక్కడేముందో తర్వాత చెప్తాను, ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు నుంచి ఈ యొక్క సందర్భాన్ని మనం చదువుతున్నాం, కానీ ఈ మధ్యకాలంలో నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఇక్కడ 2 విషయాలు నాకు కనబడుతున్నాయి. మొట్టమొదటిది, అంటిల్ షీ యాక్సెప్టెడ్ అండ్ అంటిల్ షీ హర్ పిటిషన్ యాక్సెప్టెడ్. హల్లెలూయా. ఆమె అంగీకరించబడేంత వరకు, ఆమె విన్నపము అంగీకరించబడే అంతవరకు కూడా ఆమె వెంటాడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మీకు ఒరిజినల్గా ఎలా ఉందో కొన్ని మాటలు తెలుగులో మారే ఎలా ఉందో అలా చెప్తాను. ఆమె వచ్చి ప్రభువా దావీదు కుమారుడు నన్ను కరుణింపుము, నా కుమార్తెకు దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. హలో, నా వైపు చూడండి. అక్కడ కేకలు వేశాను అని ఉంది, కానీ ఒరిజినల్గా ఏమని రాయబడింది తెలుసా? షీ వాస్ క్రైయింగ్ అవుట్. ఆమె గట్టిగా కేకలు వేస్తూ, ఏడుస్తూ, ప్రాధేయపడుతూ వెంటాడిందట. ఆర్ యు విత్ మీ చర్చ్? నాతో ఉన్నారా? ఆమేన్. ఆమె ఏడుస్తుంది. ఆ ఏడుపు కూడా మామూలుగా కాదు, కేకలు వేస్తూ ఏడుస్తుంది, ప్రాధేయపడుతుంది. ఒక్కసారి కాదు, తెలుగులో ఒకసారి రాయబడి ఉంది, కానీ షీ వాస్ కంటిన్యూస్లీ, కన్నయ్య గారు వినాలండి, కంటిన్యూస్లీ అంటే మాటికి ప్రభువా దావీదు కుమారుడు అని యేసు ప్రభు వారు వరివడిగా అడుగులు వేస్తూ ఉంటే ఆమె వారి వెనకాతలే ఆమె వెంటాడుతూనే ఉంది. తెలుగులో కేకలు వేసినని రాశాడు, కానీ కేకలు వేయలేదు. ఆమె ప్రాధేయపడుతూ ఏడుస్తూ అరిచిందనమాట. వినాలి. హల్లెలూయా. ఎస్తేర్ ఇక్కడే ఉన్నావా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? వినాలి వాక్యం శ్రద్ధగాన. నాకు అంత టైం లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను చాలా విషయాలు మీతో మాట్లాడాలి, టైం లేదు. ఆమె ఏడుస్తూ, వెంటాడుతూ, బ్రతిమలాడుతూ, ప్రభువా దావీదు కుమారుడా హ్యావ్ మెర్సీ ఆన్ మీ, నన్ను కరుణించు అని ఎంత దూరము వెంటాడిందో నాకు తెలియదు. ఒకవేళ ఆ సమయానికి ఆయన తూరు పట్టణంలో ఉంటే తూరు నుంచి సీదోనికి 30 కిలోమీటర్లు. హల్లెలూయా. ఇంకోలా చెప్పాలంటే 25 మైళ్ళు పైన, 30 కిలోమీటర్ల పైన తూరు నుంచి సీదోనికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుప్రభు ఆ టైంకి ఒకరు తూరులో ఉంటే ఆమె సీదోన్ నుంచి యేసుప్రభు తూరు వస్తే అని అర్థం ఉందా? తూరు సీదోన్లు అనేవి ప్రాంతాల పేర్లు. ఓకే, హల్లెలూయా. అక్కడ స్టార్టింగ్లోనే మనం చదువుకున్నాం ఆ సమయంలో ఆయన తూరు సీదోన్ల ప్రాంతానికి వెళ్ళాడని. హల్లెలూయా. అవి సముద్ర తీర ప్రాంతం. ఆయన వస్తూ ఉంటే నేను ఎంత దూరం, 10 కిలోమీటర్ల, 2 కిలోమీటర్ల, 5 కిలోమీటర్ల, 10 కిలోమీటర్ల, 15 కిలోమీటర్ల, ఎంత దూరం ప్రయాణం చేసిందో నాకు తెలియదు, కానీ she was running after him, she was crying aloud. ఆమె గట్టిగా ఏడుస్తుంది, అరుస్తుంది, కేకలు వేస్తుంది, ప్రాధేయపడుతుంది. ఆమె ఒక స్త్రీ. ఆమె ఒక స్త్రీ, ఆయన వెంట పడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అదసను చెప్పు హల్లెలూయా ప్లీజ్. హల్లెలూయా. 1 కిలోమీటర్ పరిగెట్టిందా? 2 కిలోమీటర్స్ పరిగెట్టిందా?
రోడ్ల మీద పరిగెట్టిందా, ఆ అడవిల గుండా పరిగెట్టిందా, ఆ సముద్ర మార్గం, ఈ తూరు సీదన్లు కోస్టల్ ఏరియాస్లో ఆ ఇసుక నేల మీద పరిగెత్తుతుందా? ఒక 2 కిలోమీటర్స్ అట్లా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కిలోమీటర్స్ పరిగెత్తి, ఏంటి ఇంతగా కేకలేస్తున్నాను, అంతమందిని స్వస్థపరిచాడు, ఈ 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అనేక మందిని బాగు చేశాడు, ఇతర ప్రాంతాలను కూడా బాగు చేశాడు. మీరు తర్వాత చదివితే అర్థమవుతుంది. అయితే నన్ను పట్టించుకోవట్లేదేంటి? ఈయన కరుణామయుడు కదా, ఈయన ప్రభువు కదా, ఏమాత్రం నన్ను పట్టించుకోవట్లేదు. ఎంతకని పరిగెడతాను, ఎంతకని వెళ్తాను, ఎంతకని ప్రార్థిస్తాను, ఎంతకని ప్రాధేయపడతాను, ఎంతకని కన్నీళ్ళు కారుస్తాను, ఎంతకని ఎదురు చూస్తాను, ఎంతని అడుగుతాను దేవుణ్ణి. మీ పొజిషన్కి కనెక్ట్ అవ్వండి. నాకు వివరంగా చెప్పే టైం లేదు. ఇంకెంతకాలం ఎదురు చూస్తాను, ఇంకెంతగా ఏడుస్తాను, ఇంకెంత సమయం వెళ్తాను? అరే నేను ఒక ఆడుదానిని, వాళ్ళందరూ పురుషులు, యేసు ప్రభు పురుషుడు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా 12 మంది కూడా శిష్యులు పురుషులే. యాజ్ ఎ ఉమెన్ నేను ఒక ఆడదానిగా ఆయన వెనకాల పరిగెడుతేస్తున్నాను. చాలే, ఇంత దూరం ప్రయాణం చేశాను, ఆయన కనికరించకపోతే నేనేం చేయగలను అని ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. హల్లెలూయా. ఐ డోంట్ నో హౌ లాంగ్ షీ ర్యాన్. ఆమె ఎంత దూరం పరిగెట్టిందో నాకు తెలియదు, కానీ ఆమె యేసును వెంబడిస్తూనే ఉంది, ఆయన వెనకాతల వెళుతూనే ఉంది. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. అంటిల్ షీ యాక్సెప్టెడ్, అంటిల్ హర్ రెప్యుటేషన్ యాక్సెప్టెడ్, షీ ర్యాన్ ఆఫ్టర్ జీసస్. హల్లెలూయా. ఆమె అంగీకరించబడేంత వరకు, ఆమె పిటిషన్, ఆమె యొక్క విన్నపము అంగీకరించబడేంత వరకు ఆమె పరుగు తీస్తానే ఉంది, వెంటాడుతూనే ఉంది. దీన్ని కొంచెం వివరించి మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి మొదలు పెడతాను. హల్లెలూయా. ఆసక్తిగా ఉన్నారు కదా? హల్లెలూయా. ఒక 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, అరే ఆడపిల్లను ఇంకెంత దూరం పరిగెడతాను? కనీసం నా వెనక రా అని చెప్పుంటే నేను ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. బట్ ఆయన పట్టించుకోవట్లేదు, నా వైపు కనీసం చూడట్లేదు, కనీసం వెనక్కి తిరిగి ఒక చూపైనా నా మీద పడనివ్వట్లేదు. అయ్యో, ఆయన చుట్టూ ఉన్న శిష్యులైనా నా వైపు చూస్తున్నారు, కానీ ఆయన కనీసం ఒక్క మారైనా నా వైపు చూసే ప్రయత్నం చేయట్లేదు, ఏమాత్రం పట్టించుకోవటం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చూస్తే వీళ్ళకి ఏమైపోయిందో అనిపిస్తుంది నాకు. కన్నీళ్ళతో వాక్యం వినే వీళ్ళు ఏమైపోయారా? లోక జీవన వ్యాపారంలో వారి ఆత్మీయ జీవితం సన్నగిలిపోతుందా రాను రాను అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. అయినా నాకు అంత టైం లేదు, త్వరగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన శిష్యులు ఆయన బ్రతిమాలుకున్నారు. ఏమనంటే, మానక ఆమె మన వెంబడి వచ్చుచుంది కదా, ఆమెకి ఏదైనా చూడయ్యా, ఆమెకి ఏదైనా మేలు చెయ్యని ఆయనను బ్రతిమలాడుకున్నారంట. వాళ్ళు ఆయనను వేడుకున్నారంట. నేను అంటాను, ఈ శిష్యులే, హల్లెలూయా, ఎవరైనా వస్తే దూరంగా జరిపేసే వెళ్ళండి వెళ్ళండి అని చెప్పే పంపించి వేసే శిష్యులే ఆమె వెనకాతలు వస్తున్నప్పుడు యేసు ప్రభుని ఆమె పక్షాన వీళ్ళు బ్రతిమలాడుకున్నారంటే ఆమె ఎంతగా కేకలు వేస్తుంటుందో ఆ సీన్ మీ కళ్ళ ముందు ఉండాలని నేను కోరుతున్నాను. ఒక స్త్రీ కేకలు వేస్తుంది, అవి మామూలు కేకలు కాదు, కన్నీటి కేకలు. హ్యావ్ మెర్సీ ఆన్ మీ. దేనా మనకి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ సారీ. మొదటగా ఆమె ప్రార్థనలు ఏముందో తెలుసా? అందుకే నేను నాకు చెప్పాను. మొదటగా ఆమె ప్రార్థనలు ఏముందంటే, దేవా నన్ను కరుణించు, ప్రభువా నన్ను కరుణించు, యాక్సెప్ట్ మీ అండ్ దెన్ యాక్సెప్ట్ మై పిటిషన్. నన్ను అంగీకరించు, నా విన్నపమును అంగీకరించు అని పరిగెడుతున్నది, కేకలు వేస్తుంది, ఏడుస్తూనే ఉంది. ప్రభు ఆగారు. హల్లెలూయా. శిష్యులు ఒకవేళ ఇంకా వాళ్ళు వాక్ చేస్తూనే ఉన్నారేమో, ఆమె మన వెంబడి వస్తుందయ్యా. శిష్యులు ఆయనను బ్రతిమలాడడం ఆమె గమనించింది. ఎప్పుడైతే శిష్యులు ఆయనను బ్రతిమలాడారో ఇది రైట్ టైం అనుకుంది, కొంచెం వేగాన్ని పెంచింది, పరిగెత్తుకొని వెళ్ళి, ఒరిజినల్గా రాయబడి ఉన్న మాట మీకు చెప్తాను, పరిగెత్తుకొని వెళ్ళి మోకరించి తన తలను నేల మట్టుకు వంచి ఆయన ముందు సాష్టాంగపడి చేతులు జోడించి ఆయన వైపు చూసి, ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? షీ వర్షిప్డ్ హిమ్. ఆమె ఆయనను ఆరాధించింది. ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆయన పట్టించుకోలేదండి, చాలా దూరం పట్టించుకోలేదు. హల్లెలూయా. ఐ డోంట్ నో ఆయన ఎందుకు
పట్టించుకోలేదు, నాకు తెలియదు. ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారా నాకు తెలియదు. లేకపోతే ఈ తరంలోనూ మనకి ఏదైనా సందేశం ఇవ్వడానికి ఆయన అలా కొనసాగిస్తున్నారో తెలియదు. కానీ ఆమేన్, హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను కరుణించమనగానే కేకలు వేయగానే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొందరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వెంటనే బాగు చేశారు. ఆమేన్. కొందరి దగ్గరికి ఆయనే వెళ్ళి బాగు చేశారు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనగానే, నీకు నిద్రపోయే సంగతి నేనేం చేయలేనండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనగానే వెంటనే నాకు ఇష్టమే శుద్ధుని కమ్మని పలికారు. వెంటనే బాగు చేశారు, వెంటనే రిప్లై చేశారు, వెంటనే వెళ్ళారు, వెంటనే దగ్గరికి వెళ్ళారు, ప్రయాణం చేసి వెళ్ళారు. మా ఇంటికి రా ప్రభు అంటే వెళ్ళారు. ఆయన చనిపోయిన వారిని లేవనెత్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన వద్దకు వచ్చిన వారిని త్రోసివేయలేదు. ఇంకా అదే అధ్యాయంలో మనం చదివితే, ప్లీజ్ 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 వినండి, ఇంకా అధ్యాయం చదివితే మన ముందు రాశాడు, తూరు సీదోనుల ప్రాంత ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది రోగులను ఆయన దగ్గరికి తీసుకొని రాగా వారందరినీ ఆయన స్వస్థపరిచాడు. కానీ ఈమె విషయంలో మాత్రం ఆయన పట్టించుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో నేనేం చెప్తానంటే, ఇంతమందిని బాగు చేసిన యేసయ్య, ఇంతమందిని స్వస్థపరిచిన యేసయ్య నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు, ఇంతగా కేకలు వేస్తున్నా కనీసం వెనక్కి తిరిగి చూడడం లేదని ఆమె ఆయాసపడలేదు, తొందరపడలేదు, నీరసించబడిపోలేదు, నిరుత్సాహానికి గురవలేదు, లేకపోతే యేసు ప్రభుని దూషించి వెళ్ళిపోలేదు. కానీ ఆమె అనుకుందేమో, ఏది అయినప్పటికీ కూడా ఈరోజు నా అద్భుతాన్ని పొందుకునే అంతవరకు కూడా నేను ఆయన పాదాలను విడిచిపెట్టకూడదు అనుకుందేమో. వెళ్ళిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ముందు మోకరించింది. నాకు సీన్ కనబడుతుంది, ఆ చిత్రాన్ని నేను చూడగలుగుతున్నాను. ఆమె ఆయన ముందు మోకరించింది, నేల మట్టుకు తల వంచింది. హల్లెలూయా. ఆయన చెయ్యి పట్టుకొని, ఆ రోజుల్లో ఒక పద్ధతి ఉండేది, ఆ పద్ధతి ప్రకారం ఆయన చెయ్యిని పట్టుకొని ముద్దాడి, ప్రభువా నా ఏలినవాడా, దావీదు కుమారుడా, హ్యావ్ మెర్సీ ఆన్ మీ, నన్ను కరుణించు అని కన్నీళ్లతో ఆయన వైపు చూస్తుంటే, అలాంటి సమయంలో యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? నశించిపోతున్న ఇశ్రాయేలు కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదు. పిల్లలకు వేయాల్సిన రొట్టె ముక్కలను కుక్కలకు, ఇంగ్లీష్లో కుక్కలు అన్నాడు, తెలుగులో కుక్క పిల్లలు అన్నాడు, కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? రైట్. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి అన్న దగ్గర రాయబడిన ఒరిజినల్ మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. నాకు ఈ వర్డ్స్ కొద్ది కష్టంగా ఉంటాయి కానీ, ప్రోస్కోనిహో అనే మాట వాడాడు. అంటే మోకరించి నేలపైకి తల మోపి నమస్కరించి బ్రతిమలాడింది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అందుకు ఆయన పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లల వేయుటకు యుక్తము కాదు. యుక్తము అన్న మాట దగ్గర దయచేసి వినండి అమ్మా, బోర్గా ఫీల్ అవ్వకండి. యుక్తము అన్న మాట దగ్గర ఏముందో తెలుసా? కలోస్, KALOS. కలోస్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పిల్లలకు ఇవ్వాల్సిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు వేయుట న్యాయము కాదు, విలువైనది కాదు, అది అందమైనది కాదు, అది మంచిది కాదు, అది పనికిమాలినది, అది నీచమైనది, అది చూడ్డానికి అభ్యంతరకరమైనది. ఇన్ని పదాలు ఉన్నాయి. అలాంటి వర్డ్ని వాడారు యేసుప్రభు. అక్కడ తెలుగులో యుక్తము కాదు అని రాస్తుంది, కానీ ఒరిజినల్గా అక్కడ రాయబడిన మాట కలోస్. కలోస్ అంటే అది అందమైనది కాదు, అందవికారమైనది, పనికిమాలినది, నీచమైనది. కుక్క పిల్లలకు వేయాల్సిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయటం అది ఏమాత్రం ఆమోదింపదగినది కాదు, అది నీచమైనది, అది విలువలేనిది, అది పనికిమాలినది, అది అందవికారమైనది, అది చేయదగినది కాదు అని అర్థం ఇచ్చే మాట వాడారు ఆమె దగ్గర. హల్లెలూయా. ఆమె వెంటనే ఆమె రిప్లై భలే ఉంది. ఆమెన్. ఇంగ్లీష్లో ఇట్స్ ట్రూత్, తెలుగులో ఇది నిజమే అని రాశాడు. కానీ ఆమె ఏమని చెప్పింది తెలుసా? ఇది సత్యమే ప్రభువా, నీవు చెబుతున్నది సత్యమే. ఆమె లాంగ్వేజ్, ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె కన్నీళ్ళు, ఆమె కేకలు, ఆమె ప్రార్థన రెండు కూడా యేసుక్రీస్తు చేత అంగీకరించబడే విధముగానే ఆమె తన బిహేవియర్ను చేసింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా.
హల్లెలూయా. కొంచెం లోతుకి వెళ్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కదా ఆ సమయంలో ఆమె మోకరించి, చూడండి సిచ్యువేషన్, సీన్ చూడండి, మోకరించి ఆమె యేసయ్యని ఆరాధిస్తుందని రాయబడి ఉంది. నేల మట్టుకు తల వంచుకుంది. ఆ టైంలో ఇంత దూరం పరిగెట్టి అలిసిపోయి ప్రాధేయపడి మోకరించి నేల మట్టుకు తల వంచి ఆయన చేతిని ముద్దాడి, నా దేవా నా ప్రభువా నన్ను కరుణించు దావీదు కుమారుడని ఆయన వైపు చూసి కేకలేసి కన్నీళ్ళతో ఆయన కన్నుల వైపు చూస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ అయ్యా అయ్యా అని ప్రాధేయపడుతున్న కుమార్తెకి దెయ్యం పట్టింది. ఆమెను బాగు చేయమని వేడుకుంటుంటే అప్పుడు ఆయన అంటున్న మాట ఏమంటో తెలుసా? హల్లెలూయా. నీ కుమార్తె బాగుపడింది ఎల్లు అని అనడం లేదు, కానీ ఇదిగో పిల్లలకు వేయాల్సిన రొట్టె ముక్కలు తీసుకొచ్చి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అంటే కోపగించుకోలేదు, తృణీకరించలేదు, బాధపడలేదు, నొచ్చుకోలేదు. కానీ వెంటనే ఏమంటుందంటే అది సత్యమే ప్రభువా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, అది నిజమే. అయితే యజమానుడు రొట్టె ముక్కలు తింటున్నప్పుడు బల్ల దగ్గర నుంచి పడిపోయే ఆ రొట్టె ముక్కలను కుక్కలు తీసుకుంటాయి కదా ప్రభువా, నేను అలాంటి దాన్ని అనుకొని నాకు సహాయం చేయమని. ఇప్పుడు వెంటనే యేసు ప్రభు ఆమెతో అన్నమాట, అమ్మా అమ్మా నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. ఆమేన్. అందరూ ఎందుకు ఆసక్తిగా లేనట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది. గొప్పది అని తెలుగులో రాశాడు. మీకు కావాలనే చెప్తాను ఎంత వివరంగా. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? మెగాస్. మెగాస్, మెగాస్టార్ అంటాం కదా, MEGAS, మెగాస్ అనే పదాన్ని రాశాడు. అంటే అర్థమేంటి తెలుసా? అమ్మ నీ విశ్వాసము విశాలమైనది, అమ్మ నీ విశ్వాసము చాలా లోతైనది, అమ్మ నీ విశ్వాసము చాలా ఎత్తైనది, అమ్మ నీ విశ్వాసము చాలా బలమైనది, అమ్మ నీ విశ్వాసము ఖచ్చితముగా కార్యాన్ని అనుభవించుటకు యోగ్యమైనది. నీ విశ్వాసం చెప్పలే, అర్థమైన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. దేనామని మహిమ కలుగును గాక. అమ్మ నీ విశ్వాసం గొప్పది అని తెలుగులో రాశాడు. మెగాస్, మెగాస్ అనే పదానికి అమ్మ నీ విశ్వాసం చాలా విశాలమైనది, నీ విశ్వాసం చాలా లోతైనది, నీ విశ్వాసం చాలా ఎత్తైనది, నీ విశ్వాసం చాలా బలమైనది, నీ విశ్వాసము దేవుని యొద్ద నుండి నీవు కార్యమును అనుభవించుటకు సంపూర్ణ యోగ్యమైనది. నీ కుమార్తె బాగుపడిపోయింది వెళ్ళన్నాడు. చెప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఆమేన్. అమ్మ ఈ కథ, ఈ జరిగిన స్టోరీ మీకు తెలియదని కాదు బ్రదర్, ఏదో లోతైన విషయం చెప్తున్నట్టుగా పాస్టర్ గారు ఫీల్ అవుతున్నారు, కానీ ఏదో పైపై విషయం చెప్తున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారా? హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను, మిమ్మల్ని బలపరచాలనుకున్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఎంతవరకు నువ్వు దేవునిని వెంటాడాలి అంటే నీవు అంగీకరించబడే అంతవరకు. ఆమేన్. ఒకవేళ తృణీకరింపబడ్డావా నీ పాపమును బట్టి, ఇప్పుడు ఫస్ట్ నుంచి వస్తున్నాను, తృణీకరింపబడ్డావా నీ పాపమును బట్టి, నీ బలహీనతను బట్టి, లేకపోతే నీకున్న పరిస్థితులు బట్టి, నువ్వు చేసిన తప్పులను బట్టి, దేవునిని విడిచిపెట్టిన విధానాన్ని బట్టి, మనుషుల ప్రేమల కొరకు వెంటాడి దేవునిని కోల్పోయిన దానిని బట్టి నువ్వు తృణీకరించబడ్డావని, వెలివేయబడ్డావని ఒకవేళ మనసులో నీకు అనిపిస్తుందా? ఆ బాధ నీకు ఉందా? దేవుని మహిమ కలుగును గాక. నీ ప్రార్థన అంగీకరించబడ్డము లేదా? దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేకపోతున్నావా? పరిశుద్ధాత్మ ప్రసన్నతను అనుభవించలేకపోతున్నావా? అందరికీ రీచ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ హల్లెలూయా. ఆ శూన్యాన్ని గనుక నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఆ వెలితిని నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఇంతకు ముందు అనగా నేను తప్పు చేయకముందు, నేను అలా పొరపాటు చేయకముందు, ఇదిగో దేవుని సన్నిధిని నేను అనుభవించేదాన్ని, ఒక దర్శనం కలిగేది, గంటల సమయం ప్రార్థనలో గడిపేవాడిని, ఆయన ప్రసన్నత నేను అనుభవించాను. ఐ హ్యావ్ లాస్ట్. ఆ సన్నిధిని నేను కోల్పోయాను, ఆ ఆత్మను నేను కోల్పోయాను, ఆ అభిషేకాన్ని నేను కోల్పోయాను, దేవునితో సాన్నిధ్యాన్ని నేను కోల్పోయాను. ఆ శూన్యత, ఆ నిరాశ, నిస్పృహ నిన్ను వెంటాడుతూ ఉంటే, cry out to God until you accept it. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వదిలేయవద్దు. దీని గురించి ఎక్కువసేపు మాట్లాడను, కానీ వదిలేయవద్దు, రాజీ పడిపోవద్దు, పర్వాలేదు అనుకోవద్దు, ఏం చేద్దాంలే అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ స్టోరీ చెప్పి మాట ఎందుకు చెప్పాను తెలుసా? యేసు ప్రభు ఆమెను చూడలేదు, పట్టించుకోలేదు.
పట్టించుకోలేదు, సహాయం చేయాలని అనుకోలేదు. తీరా ఆయన దగ్గర మోకాళ్ళు వేస్తే కుక్కలకు వేయడం సమంజసం కాదని ఎవరితో మాట్లాడలేనంత కటువుగా బైబిల్లో మరి ఎవరిని కూడా ఆయన అలాగ సంబోధించినటువంటి సందర్భాన్ని మనం చూడలేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు గురించి చెప్తున్నాను నేను. ఎవరిని కూడా కుక్క అని సంబోధించిన సందర్భాన్ని మనము చూడలేము. కానీ ఆమెను మాత్రము, ఆ సహోదరిని మాత్రం, వెంటాడుతున్న సహోదరిని, బ్రతిమాలుతున్న సహోదరిని ఆయన కుక్కని, తన బిడ్డని కుక్క పిల్ల అని సంబోధించాడు. హల్లెలూయా. నిజమే ప్రభువా, నీవు అంగీకరించడానికి, నీవు నా ప్రార్థన అంగీకరించడానికి, నా బిడ్డను బాగు చేయడానికి నేను యోగ్యురాలు కాదు, నేను కానాను స్త్రీలలో ఒకతను, నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి వచ్చానని చెప్తున్నావు. కానీ హల్లెలూయా, యజమాను లాంటి ఆ ఇశ్రాయేలులు బల్ల దగ్గర నుంచి పడే రొట్టె ముక్కలైనా తీసుకొని నేను నా బిడ్డ స్వస్థత పడనిమ్మని ఆయనను ప్రాధేయపడితే ఆమె లాంగ్వేజ్, ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె కన్నీళ్ళు, ఆమె హల్లెలూయా, ఆయన యాక్సెప్ట్ చేసేలా చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీళ్ళు, నీ వేదన, నీ పశ్చాత్తాపం ఎంతగా ఉండాలి అంటే ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఇలా చెప్పడం భావ్యం కాకపోయినా చెప్తాను. ముఖము తిప్పుకున్న ఆయన, తృణీకరించిన ఆయనే ఆమేన్ తన మహోన్నతమైన కృపచేర నిన్ను చేరుకొని, నీ దగ్గరికి వచ్చి, నిన్ను కౌగిలించుకొని, నిన్ను బలపరిచి, బహుతరములకు శోభాతిశయముగా, అనేకులకి సంతోష కారణముగా ఆయన నిన్ను నిలవబెట్టుటకు యోగ్యమైన స్థానంలోనికి రా. నేనేం చెప్తున్నానో తెలుసా? మీకేం అర్థమవులని కోరుతున్నాను తెలుసా? ఆయన మిమ్మల్ని అంగీకరించే వరకు మీ కన్నీళ్లను విడవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, విడవద్దు, మనం వదలొద్దు. హల్లెలూయా. కన్నీళ్లు కారుద్దాం, ప్రార్థన చేద్దానే ఉందాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప చూటుపుకు ఐశ్వర్యవంతుడైన దేవుడు, దయా దాక్షిణ్య పూర్ణుడైన ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దీర్ఘశాంతము, ఆయన కృప తరతరములు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నేచర్ని, ఆయన కనికరాన్ని, ఆయన గొప్పతనాన్ని ఎరిగిన దానివై ఆయన సన్నిధిలో మొర్రపెట్టు, ఏడువు, కన్నీరు కార్చు, మోకరించి విజ్ఞప్తి చేయి, బ్రతిమిలాడు. ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతావు, నీ రూమ్లోనికి వెళ్ళిపోతావు. అంటిల్ యూ యాక్సెప్టెడ్. నీవు కోల్పోయిన ఆ సన్నిధిని, ఆ సమాధానాన్ని, ఆ అభిషేకాన్ని, ఆ ప్రసన్నతను, ఆ సాన్నిధ్యాన్ని తిరిగి నీవు మరలా పొందుకునే అంతవరకు కూడా హల్లెలూయా. ఇలా చెప్పడం భావ్యం కాదేమో నాకు తెలియదు కానీ తృణీకరించిన ఆయనే అందరికంటే అత్యధికంగా నిన్ను ప్రేమించే అంతగా. మీరు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టేస్తారు. ఎంత కోపం వస్తుందంటే ఇంకొద్దు, ఇక వీళ్ళతో మాట్లాడొద్దు అని అనుకుంటాం. హల్లెలూయా. చాలా కోపంగా ప్రదర్శిస్తాం వాళ్ళ మీద. బట్ వాళ్ళు ఏడుస్తూ ఉంటే, హల్లెలూయా, వాళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉంటే, ప్రైజ్ ది లార్డ్, కన్నీళ్ళు కారుస్తూ ఉంటే, ఆ మూతిలా పెట్టుకొని, చిన్న చేతులలో పెట్టుకొని, నువ్వెప్పుడు ఆదరిస్తావా, నువ్వెప్పుడు దగ్గర తీసుకుంటావని నీ వైపు అలా చూసి ఏడుస్తుంటే నువ్వు ఎక్కువ సమయం నిలబడలేవు. కొంత సమయానికే ఎంత కోపం వచ్చినా, ఎంత బాధ కలిగినా. గమనించండి, ఒకవేళ నీవు కోపపడినప్పుడు హల్లెలూయా వారు కూడా కోపగించుకొని నీ మీద దుర్భాషలాడుతున్నట్లుగా ఎలా మానే మాట్లాడకపోతే అని అన్నారే అనుకోండి, నీ మనసు ఇంకా విరిగిపోద్ది. ప్రేమ ఇక్కడే ఉన్నావా? నీ మనసు విరిగిపోతుంది. బట్ అదే పిల్లలు నీ వైపు అలాగా ఆశతో చూస్తూ, నువ్వెక్కడికి వెళ్తున్నా నిన్ను వెంటాడుతూ, నువ్వు వంట రూమ్లోకి వెళ్ళినా, కిచెన్లోకి వెళ్ళినా, ఆఖరి నువ్వు వాష్రూమ్లోకి వెళ్తే, సారీ ఫర్ ది స్టేట్మెంట్, వాష్రూమ్కి వెళ్ళినా ఆ డోర్ దగ్గర నిలబడి మమ్మీ 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 అని ఏడుస్తూ ఉంటే ఎక్కువ సమయం ఆ కోపాన్ని నువ్వు హోల్డ్ చేయలేవు. ఎక్కువ సమయం నువ్వు కఠినంగా ఉండలేవు. అవుదాం, కొంత సమయం బుద్ధి రావాలని అనుకుంటావు కానీ నువ్వు అనుకున్నంత సమయం నువ్వు ఆగలేవు. వెంటనే తలుపు తెరిచి నీ బిడ్డను కౌగిలించుకొని, లేదులే నాన్న, నీ కన్నీళ్ళు తుడుస్తావు. హల్లెలూయా. నేను చెప్పేది ఎంతమందికి రీచ్ అయిందో లేదో నాకు తెలియదు కానీ ఆమేన్. ఒకవేళ దేవుని చేత నేను తృణీకరించబడ్డాను, ఆయన నా మీద కోపగించుకున్నారు. నా స్థితిని బట్టి, నా గతిని బట్టి, నా బలహీనతను బట్టి దేవునికి నా మీద కోపం వచ్చిందని నీకు అనిపించి, ఆ సన్నిధిని, ఆ సహవాసాన్ని, ఆ సమాధానాన్ని నేను కోల్పోయానన్న వేదన నీలో కలుగుతూ ఉంటే కనుక ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చేద్దాం, హల్లెలూయా.
నీ కన్నీళ్ళు, నువ్వే పని చేస్తున్నా, డ్రైవింగ్లో ఉన్నా, బయటకు వెళ్తున్నా, పనిలో ఉన్నా, వంట చేస్తున్నా, ఆమె ఎలాగైతే ఆయనను వెంబడించి వెంటాడి ప్రాధేయపడిందో అలాగున నిన్ను కనికరించి ఆమె హల్లెలూయా చీడ పురుగులు, గొంగులు పురుగులు, పసు పురుగులు, మిడతలు తినివేసేసాయి. ఆయన ఏమన్నారు తెలుసా? రోదన చెయ్యి స్త్రీలను పిలవనంపండి. ఎందుకో తెలుసా? ఆయన అసలు ఆ మాట ఎంత కనికరంతో ఉంటుంది అనిపిస్తుంది నాకు. రోదన చేయి స్త్రీలను పిలవనంపండి, వారు నా సన్నిధిలో అంగలారుస్తూ ఉంటుండగా, యాజకులు గోనె పట్టు కట్టుకొని ఏడుస్తూ ఉంటుండగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక, వారి మీదకి రప్పించిన కీడుకు ప్రతిగా రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొని రావడానికి వారి కన్నీళ్ళని నేను అంగీకరించేలాగిన, వారి ప్రార్థనను నేను అంగీకరించేలాగిన, వారి గోనె పట్టు నేను అంగీకరించేలాగా పిలవనంపండి, పిలవనంపండి, పిలవనంపండి. నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది. నాకు కోపం వచ్చింది, కానీ నా కోపం పోవాలి. నాకు బాధ కలిగింది. గొంగులు పురుగులు, చెడు పురుగులు, ఆ మహా సైన్యాన్ని నేను పంపించేశాను. కానీ అక్కడితో ఆగిపోలేదు. రోదన చేయి స్త్రీలను పిలవనంపండి, అంగలార్చండి, ఉపవాసించండి, ప్రార్థించండి. సంవత్సరములు తినివేసిన, అంటే ఈ యొక్క మిడతలు, గొంగులు, పసుపురులు, చీడపురులు తినివేసిన ఆ సంవత్సరముల పంటను నేను మరలా వారికి నేను అనుగ్రహించేలాగున నా కొరకు నా సన్నిధిలో ఏడ్చే వారిని పిలవండి అంటున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, ఆమేన్. ఫాలో హిమ్ విత్ గ్రేట్ యూస్. కన్నీళ్ళతో ఆయన వెంటపడు. ఎంతవరకు అంటే నీవు ఆయన సన్నిధిలో అంగీకరించబడే అంతవరకు, అంటిల్ యూ యాక్సెప్టెడ్. బోర్గా ఫీల్ అయితే క్షమించండి బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా. కయీనును హేబేలు అర్పణను దేవుడు అంగీకరించారు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. హల్లెలూయా. హేబేలు క్షమించాలి, కయీను ఏం చేసి ఉంటే బాగుండేది? కమాన్ చర్చ్, టైం అయింది. కయీను ఏం చేస్తుంటే బాగుండేది? వెరీ గుడ్. ఆయన సన్నిధిలో ప్రాధేయపడి ఉంటే, ఆమేన్. యేసు ప్రభువుకి ప్రేమ, లేక దేవునికి ప్రేమ, కనికరము, వాత్సల్యత, హల్లెలూయా, ఇవి అప్పటికప్పుడే పుట్టినవి కాదు. అసలు భూమి మీద మనుషులు లేనప్పుడే, జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన కనికర వాత్సల్యతలు కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి మధ్యలో వచ్చిన క్యారెక్టర్ కాదు, ఆది నుంచి కూడా ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. సత్యభవనాన్ని గారు నిద్రపోతున్నారా? నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ వాత్సల్యతలు కలిగిన దేవుడు. ఆమె ఎంతమంది వాక్యం రీచ్ అవుతున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అక్కడ గనక కయీను దేవుని సందులో ఏడ్చి ఉంటే, ప్రార్థించి ఉంటే, పశ్చాత్తాపపడి ఉంటే, దేవా ఎందుకు నేను అంగీకరించబడలేదు, ఎందుకు నా అర్పణ అంగీకరించబడలేదు, ప్లీజ్ యాక్సెప్ట్ మీ అండ్ యాక్సెప్ట్ మై ఆఫరింగ్, నన్ను, నా అర్పణను అంగీకరించి ప్రభువా. హేబేలులాగా నేను సత్క్రియ చేయలేదేమో, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు అంటే గనుక ఆదామవల దిగంబరత్వాన్ని కప్పడానికి వధింపబడిన దేవుని గొర్రె పిల్లను అర్పించి చర్మాన్ని కప్పిన దయాదాక్షిణ్య పూర్ణుడు, కనికర సంపన్నుడైన యేసయ్య వారిని కనికరించి, లేక కయీనుని కనికరించి ఉండేవాడు. బ్రదర్స్, బట్ కయీను పశ్చాత్తాపాన్ని, దేవుని దగ్గర ఏడవడాన్ని ఎన్నుకోలేదు, మరొక మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని హేబేల్ని చంపేశాడు. దానివలన దేవుని చేత విసర్జించబడ్డాడు, దేవుని చేత శపించబడ్డాడు, దేశ దిమ్మరి అయిపోయాడు. వాడికి కలిగినటువంటి శాపం, లేక దేవుని సన్నిధి నుండి వెలివేయబడిన దాన్ని బట్టి వాడు బ్రతకడం కంటే చావడమే మంచిది. అది వాడికి అర్థమైంది, కోరుకున్నాడు. కానీ కయీనుని చంపడానికి దేవుడు ఎవరికి కూడా అవకాశం లేకుండా ఒక ముద్ర వేసేసి మరి దేశ దిమ్మరిగా వదిలేశాడు. ఎంతమందికి అర్థమైంది లేదో నాకు తెలియదు, కానీ వాడు చనిపోయి ఉంటేనే మంచిగా ఉండేది. హల్లెలూయా. దేవునికి దూరమై చనిపోయి ఉంటేనే మంచిగా ఉండేది, కానీ చనిపోలేదు. వాడు చనిపోవాలని కోరుకున్నాడు, కానీ దేవుడు దానిని అంగీకరించలేదు. కయీన్ని ఎవరు చంపడానికి వీల్లేదని ముద్ర వేశారు. కానీ వాడు బ్రతికినంత కాలం దేవునికి దూరమై
దేశ దిమ్మరిలాగా తిరుగులాడడం మొదలుపెట్టాడు. పశ్చాత్తాపడి ఉంటే, దేవుని దగ్గర ఏడ్చి ఉంటే, నేను ఎందుకు అంగీకరించబడలేదు నాకు అర్థం అవ్వలేదు, ప్లీజ్ ఫర్గివ్ మీ, నేను సత్క్రియ చేయలేదేమో, దేవా నా యొక్క దుష్క్రియను క్షమించండి, నన్ను కనికరించండి, నా అర్పణను అంగీకరించండి, నన్ను అంగీకరించండి అని ఏడ్చి ఉంటే మనం ఆదికాండంలో ఆ స్టోరీ 4వ అధ్యాయంలో ఆ స్టోరీని ఇంకోలాగా చూసే ఉండేవాళ్ళం. కాబట్టి వాడు ఆ పని చేయలేదు. హల్లెలూయా. సరే త్వరగా వెళ్తాను. దేనా మన మహిమ కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? మీరెవరు బైబిల్ తెరవవసరం లేదు, కానీ మనందరికీ తెలుసు మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మీరు తెరవద్దమ్మా. 15వ అధ్యాయంలో సౌలు స్టోరీ మనకు తెలుసు. సౌలుకి దావీదు వ్యత్యాసాన్ని త్వరగా మాట్లాడతాను. సౌలు ఏం చేశాడు అంటే, దేవుడు అమాలేకీయుల్ని చంపమని, బొత్తిగా నాశనం చేయమని చెబితే ఆ పని చేయలేదు. హల్లెలూయా. ఆ కింద ఒక మాట రాశాడండి, నేను దాన్ని అండర్లైన్ చేసుకొని వేరేగా రాసుకున్నాను. నువ్వు ఈ పని చేసి, లేక ఇట్టి కార్యము నీవు చేసి, హల్లెలూయా, శత్రువుల నోటిలో, విరోధుల నోటిలో దేవుని నామము దూషించబడులాగున నీవు దీనిని చేసితివి గనుక దేవుడు నిన్ను తృణీకరించాడు అని రాశాడు. ఆ 15 అధ్యాయాల తర్వాత చదవండి, ఇప్పుడు వద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు అది ఎందుకు నేను ఇప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ అంత టైం నాకు దొరకట్లేదు. ఈ కార్యం చేసి అన్యజనుల మధ్య దేవుని నామను అవమానపరచబడులాగా నువ్వు దీన్ని చేసావు, కాబట్టి దేవుడు నిన్ను రిజెక్ట్ చేశాడు అన్నాడు. ఆ మాట చదువుతున్నప్పుడు రాత్రి చాలా భయం వేసింది నాకు. సరే ప్లేయర్, సౌలు ఏం చేశాడంటే మనందరూ తెలుసు, అమాలేకులను బొత్తిగా నాశనం చేయకుండా కొవ్విన వాటిని, ఎద్దులను లేకపోతే గొర్రెలను తీసుకొని అమాలేకుల రాజైన అగగును బంధించి తీసుకొని వచ్చాడు. సింపుల్గా చెప్పేస్తాను, ఓకే. తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు, అంటే సమూయేలు సౌలుని ఎదుర్కొన్నప్పుడు, ఇదిగో నీ దేవుడు నాకు యుద్ధంలో జయమును అనుగ్రహించాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు నాకు సెలవిచ్చింది అంతటిని నేను నెరవేర్చాను అన్నాడు. వెంటనే సమూయేలు అడిగాడు, అలా అయితే నాకు వినబడుతున్నటువంటి ఈ గొర్రెల మేకల శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, యుద్ధంలో జయమును అనుగ్రహించిన. నాకు అక్కడ ఎందుకో సౌలు పదాలు చాలా ఇబ్బందిగా అనిపించాయి. నేను చదివిద్దాం అనుకున్నాను, కానీ అంత టైం లేదు. ఏమన్నాడంటే, నాకు యుద్ధంలో జయమును అనుగ్రహించిన నీ దేవుడైన యెహోవాకు. ఏరా సౌలా, నా దేవుడని ఎందుకు అనలేకపోతేవి? తర్వాత మీరు 15వ అధ్యాయం చదవండి. నీ దేవుడైన యెహోవాకు నేను బలర్పించడానికని ప్రజలు నాతో పాటు వాటిని తీసుకొని వచ్చారు. హల్లెలూయా. గొంతుగట్టి చెప్తారండి. కాబట్టి వాటిని తీసుకొని వచ్చినటువంటి ప్రజలకు, జనులకు నేను భయపడినందున, ఆమేన్, నేను భయపడినందున ఆ గొర్రెలను మేకలు తీసుకుని వచ్చి బలి ఇవ్వడానికి నేను సాహసించాను అంటాడు. వాస్తవానికి అక్కడ అర్థం ఏంటో తెలుసా? నేను జనులకు భయపడినందున కాదు. సౌలు జనులకు భయపడే అంత పిరుకోడు కాదు. సౌలు జనులకు భయపడే అంత పిరుకోడేం కాదండి, పరాక్రమవంతుడే. కానీ అక్కడ అర్థమైందంటే ఏంటి తెలుసా? జనులను సంతోష పెట్టడానికి, ఇతరులను సంతోష పెట్టడానికి దేవుడు బొత్తిగా నిర్మూలన చేయమైనటువంటి ఆ అమాలేక దేశం నుండి శపితమైన వాటిని కొన్నిటిని దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వచ్చాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఏది పడితే అది దేవునికి ఇచ్చేస్తాను. లంచగొండితనంతో, అన్యాయంతో, మోసం చేసి, ద్రోహం చేసి, అందరూ చేస్తుంటే చేశానని దానికి షుగర్ కోటింగ్ చేసి ఇష్టానుసారంగా దేవుని దగ్గరికి నీవు డబ్బును తీసుకొని వస్తే ఆ నాటికి అది బాగుంటుందేమో, కానీ ఒక నాటికి నువ్వు దారిద్ర్యాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తానో తెలుసా? అన్యాయముగా నీకు వచ్చిన దానిని దేవుడు దీవిస్తానని లేదు, నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తానని రాశాడు. కమాన్ చేసి హల్లెలూయా. దేన్ని? అన్యాయంగా వచ్చే దోపుడు సొమ్ము వల్ల నీవు శాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సంపాదించినప్పుడు బాగానే ఉంటుంది, ఆ తర్వాత వస్తుంది శాపం. ఆకాను మీదకి వచ్చినట్టు, గెహజీ మీదకి వచ్చినట్లు. దేవుడు హల్లెలూయా
నీ సంపాదనని ఆశీర్దిస్తానంటలేదు, నీ కష్టార్జితమును దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ శపితమైన దానిని తీసుకొని వచ్చారు జనులు, వాటిని తీసుకొని రానిచ్చాడు సౌలు. ఎందుకంటే దేవునికి బలి అర్పించడానికి. కాబట్టి ఇప్పుడు సమూయేలు అంటున్నాడు, గాడ్ హ్యాస్ రిజెక్టెడ్ యూ. దీనిని నువ్వు చేసినందున, అన్య జనుల్లో దేవుని నామము దూషణ పాలగుటకు నువ్వు అవకాశం ఇచ్చినందున, జనులను సంతోష పెట్టుటకు మనుషులు భయపడి, నీవు నీ దృష్టికి నువ్వు చాలా అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి, తన జనాంగానికి దేవుడు నిన్ను రాజుగా చేసి, దేవుడు ఈ పనిని నీకు అప్పగిస్తే, ఈ బాధ్యత నీకు అప్పగిస్తే, అమాలేకుల మీద ఉన్న దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క తీక్షణమైన కోపమును నీవు నెరవేర్చలేదు గనుక, బలు అర్పించు కంటే మాట వినుట శ్రేష్టము గనుక, సౌలా యు హ్యావ్ రిజెక్టెడ్. దేవుడు నిన్ను రాజుగా ఉండడానికి ఉంచిన దాన్ని బట్టి ఆయన బాధపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు ఆయన. కాబట్టి నిన్ను తృణీకరించాడు. అమ్మా నా వైపు చూడండి. అమ్మా, ఆ 15 అధ్యాయం అంతా నేను 3-4 సార్లు చదివాను. ఆ తర్వాత కూడా సౌలు గురించి నేను చదివాను. నాకు బాధ కలిగిన విషయం ఏంటో తెలుసా? ఎంతటి అభిషేకం కలిగిన వాడు, ఎంతటి పరాక్రమవంతుడు, దేవుని చేత నియమించబడి కొత్త మనసు కలిగి ప్రవక్తలలో ఒకడుగా ఎంచబడినటువంటి ఉన్నతమైన ఖ్యాతి కలిగినటువంటి ఈ సౌలు, హల్లెలూయా హల్లెలూయా, దేవుడు నిన్ను రిజెక్ట్ చేశాడని సమూయేలు చెప్పినప్పుడు సౌలు ఎలాగ ప్రవర్తించాలో అలాగూ ప్రవర్తించలేదు. అందుకనే సౌలు ఎన్నటికి కూడా తృణీకరించబడ్డాడు. కానీ సౌలు కంటే దుర్మార్గుడు దావీదు. సౌలు కంటే దుర్మార్గుడు దావీదు. ఈ పరాక్రమవంతుడైన ఊరియా, సార్ వింటారండి ఏంటో, ఈ పరాక్రమవంతుడైన ఊరియా ఎవరి చేతిలో చనిపోయాడో తెలుసా మీకు? ఎనీవన్ కెన్ టెల్? అయ్యో వామ్మో, మీరట దేరేమి. ఈ పరాక్రమవంతుడైన ఊరియా ఎవరి చేతిలో చనిపోయాడు? ఎవరు చంపించారని మిమ్మల్ని అడగలేదు, చంపించింది దావీదే. ఎవరి చేతిలో చనిపోయాడు తెలుసా? ఎంతటి నమ్మకమైన పరాక్రమవంతుడై, నమ్మకమైన సాక్షిగా దేవుని కొరకు నిలవబడి ఎంతో బాధ్యతతో నమ్మకత్వంతో సేవ చేస్తున్న ఊరియా ఎవరి చేతుల్లో చనిపోయాడు తెలుసా? అమ్మోనీయుల చేతుల్లో చనిపోయాడు. అది దేవుణ్ణి చాలా బాధ పెట్టింది. అమ్మోనీయులు హేయమైన జనాంగం దేవునికి. ఒక పరాక్రమవంతుడు, ఒక నమ్మకమైన వ్యక్తి అమ్మోనీయులను దుర్మార్గుల చేతిలో చావడానికి దావీదే ఊరియాని ముందు పెట్టాడు. వ్యభిచరించాడు. తను చేయాల్సినంత నీచమైన పనంతా కూడా చేసేసి ఏమీ లేనట్టు చేతులు దులుపుకున్నాడు. నాతాను వచ్చాడు, ప్రవక్త వచ్చాడు, కథ చెప్పాడు. ఆ కథ వినగానే దావీదు కోపం వచ్చింది. నిశ్చయముగా అట్టి మనుషుడు మరణానికి పాత్రుడు అనగానే ఏమాత్రం భయపడకుండా బెదరకుండా, ఆ మనుషుడవు నీవే అన్నాడు దావీదు. క్షమించాలి, నాతాను. వెంటనే దావీదు, దేవుని నామానికి మహిమ కలుగును గాక, గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేనేం చెప్తున్నాను తెలుసా? సౌలు రిజెక్ట్ చేయబడ్డానికి, దావీదు యాక్సెప్ట్ చేయబడ్డానికి మధ్యలో కారణాన్ని నేను చెప్తున్నాను. హల్లెలూయా. సౌలు కంటే దుర్మార్గమైన పని చేశాడు దావీదు, కానీ దావీదు యాక్సెప్ట్ చేయబడ్డాడు. ఎంత గొప్పగా అంటే యేసు ప్రభు దావీదు కుమారుడిని పిలిపించుకునే అంత గొప్పగా దావీదు యాక్సెప్ట్ చేయబడ్డాడు, కానీ సౌలు యాక్సెప్ట్ చేయబడలేదు. వీరిద్దరికి మధ్యలో తేడా ఏంటో తెలుసా? సౌలు తృణీకరించబడ్డానని తెలిసిన తర్వాత దేవుని సన్నిధిలో ఏడవలేదు, పశ్చాత్తాప పడలేదు, కన్నీరు కార్చలేదు. కోపగించుకున్న దేవుడే వాత్సల్యతను చూపే అంతవరకు, కనికరించే వరకు, క్షమించే అంతవరకు, తన పాపమును పరిహరించే అంతవరకు, దయ చూపించే అంతవరకు ఆయన సన్నిధిలో ఏడవలేదు, పశ్చాత్తాప పడలేదు. సరికదా, యుద్ధములో నేను జయాన్ని పొందుతానో లేదని తెలుసుకోవడం కొరకు, హల్లెలూయా హల్లెలూయా, చెడుపు చేసే దాని దగ్గరికి వెళ్ళిపోయాడు. సౌలు కంటే దుర్మార్గుడు దావీదు
ఇలా చెప్పనివ్వండి, 51వ కీర్తనలో దావీదు ఎంతగా ఏడ్చాడంటే, ఎంతగా కన్నీరు కార్చాడంటే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయవద్దు, నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయవద్దు, నూతన మనసు, స్థిరమైన మనసు నా అంతరంగంలో నూతనముగా పుట్టించయ్యా, ఈ సోపుతో నన్ను కడుగయ్యా, నా తల్లి పాపంలోనే నన్ను గర్భం ధరించిందయ్యా, అయ్యా నన్ను క్షమించు, క్షమించని గోనె పట్ట కట్టుకొని ధూళి వేసుకొని దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ఎంతగా ఏడ్చాడంటే, ఎంతగా అంగలార్చాడు అంటే, తన కన్నీళ్లు దేవుని సన్నిధికి వెళ్ళి అధికమైన ద్రోహము చేసిన దావీదు దేవుని చేత తిరిగి అంగీకరించబడే అంతవరకు దేవుని సన్నిధిలో దేవునిని వెతుకులాడాడు, ప్రార్థించాడు, కన్నీరు కార్చాడు. నా మెసేజ్ సగం కూడా అవ్వలేదు, స్పీడ్ అవుతాను ఇక్కడ నుంచి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంతవరకు దావీదు ప్రార్థించాడంటే, ఎంతవరకు కన్నీరు కార్చాడంటే, ఎంతవరకు మొరపెట్టాడంటే, ఎంతవరకు ఇతరులకి తాను కనుపరుచుకోలేదంటే, ఎంతవరకు సింహాసనం మీదకి వెళ్ళలేదంటే, దేవుడు తనని కనుకరించే అంతవరకు కూడా, దేవుడు కృప చూపే అంతవరకు కూడా 51వ కీర్తనల మాటలు మనకు అర్థమవుతాయి. ఆయన పాదాల దగ్గర ఏడ్చాడు, కన్నీరు కార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తిరిగి నాతాను ప్రవక్తను దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవుని నామానికి మహిమ తెలియచేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో ఈ మొదటి పాయింట్ నేను ముగించాలి. ఆమెన్. క్రై అవుట్ టు గాడ్ అంటిల్ యు యాక్సెప్టెడ్. తృణీకరించబడ్డాం, వెలివేయబడ్డాం, ఆయన సన్నిధికి దూరం అయిపోయావు, కోల్పోయావు. మనుషుల కొరకు, లోకాశల కొరకు, లోక ఇచ్చల కొరకు, శరీర వాంఛల కొరకు, నీ సొంత వ్యాపారాల కొరకు దేవునిని కోల్పోయావు, దేవుని సన్నిధిని కోల్పోయావు, ఆయనతో ఇంటిమసీని కోల్పోయావు, ఆ అభిషేకాన్ని కోల్పోయావు, ఆ దర్శనాన్ని కోల్పోయావు, ఆ ఆత్మల పట్ల భారాన్ని కోల్పోయావు. ఎంతమంది ఆ వెలుతును ఫీల్ అవుతున్నారో ఈరోజు నాకు తెలియదు. ఎంతమంది ఆ యొక్క భారాన్ని, బరువుని కలిగి ఉన్నారు నాకు తెలియదు. వారితో మాట్లాడడానికి దేవుడు తన దాసుని రేపుతూ ఉంటుండగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఈ మాటలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. గుడ్ న్యూస్ ఒకటి చెప్పనివ్వండి. ష్యూర్లీ యూ విల్ బి యాక్సెప్టెడ్. ష్యూర్లీ యూ విల్ బి యాక్సెప్టెడ్. ఎంతమందికి అర్థమైనా తెలియదు. నీవు ఖచ్చితంగా అంగీకరించబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఈ మాట మీ గుండెలో పెట్టుకోండి. ష్యూర్లీ ఖచ్చితంగా నీవు అంగీకరించబడతావు. ఎందుకంటే ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఏ ఒక్కరు నశించిపోవాలనే ఉద్దేశంలో లేదు. ఆయనకి మనకి మధ్యన రిలేషన్ కాంట్రాక్ట్ రిలేషన్ కాదు, అది కవెనెంట్ రిలేషన్. దట్స్ వై అనేకమైన లేఖనాలని ప్రభు యొక్క ఆ ఉన్నతమైన సద్గుణశీలతను ఆధారం చేసుకొని చెప్తున్నాను. నీవు ఖచ్చితంగా అంగీకరించబడతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఆమేన్. కోల్పోయిన అభిషేకం కంటే రెండంతల అభిషేకాన్ని, కోల్పోయిన ప్రార్థనా జీవితం కంటే రెండంతల ప్రార్థనా జీవితాన్ని, కోల్పోయిన ఇంటిమసీ కంటే రెండంతల ఇంటిమసీని, ఎన్ని సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయావో అన్ని సంవత్సరాల పంటని, అన్ని సంవత్సరాల అభిషేకాన్ని, అన్ని సంవత్సరాల సమృద్ధిని ఒకేసారి ఆయన నీ మీద కుమ్మరిస్తాడు, ఒకేసారి నీకు అనుగ్రహిస్తాడు. ష్యూర్లీ యూ విల్ బి యాక్సెప్టెడ్. ఖచ్చితంగా నువ్వు అంగీకరించబడతావు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సౌలుకు దూరమైనట్టు దేవుని కృప మీకు దూరం అవ్వదని తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏశావు వెలివేయబడినట్లు మీరుగా వెలివేయబడరని నేను దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ఆమేన్. ఒకవేళ అలాంటి జాబితాలు ఇక్కడ ఎవరైనా ఉంటే గనక, అలాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే గనక, ఆ వెలుతును, ఆ శూన్యాన్ని, ఆ పరిస్థితిని, ఆ దూరాన్ని అనుభవిస్తుంటే గనక
మనుషుల వలన, పరిస్థితుల వలన దేవునికి దూరం అయిపోయి ఈరోజు నీ మనసులో అనిపిస్తుందేమో, ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో, అందుకే దేవుడి మాటలు చెప్తున్నారేమో, దేవుడు నా మీద కోపగించుకున్నాడు, దేవుడు నన్ను ఎడబాసాడు, దేవుడు నాకు దూరం అయ్యాడు, దేవుని నన్ను విసర్జించాడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన సన్నిధిలో కనుక ఇది అర్థమైన నీవు ఆయన సన్నిధిలో వేడుకుంటే, భరించలేనయ్యా ఈ దూరము, సహించలేనయ్యా ఈ భారం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ కాదని నే వెళ్ళితి, నీ తోడు లేకయే నేనలసితి, అంతా మాయే కదా ఈ పాడు లోకము, నమ్మక ద్రోహమేగా ఈ లోక స్నేహము, నిజమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చేద్దామా? ఒకవేళ అలాంటి వారు ఆ శూన్యాన్ని, ఆమేన్, ఆ వెలుతుని, ప్రకాశం వింటున్నావా, అది అనుభవిస్తుంటే, డబ్బులు తెచ్చుకుంటున్నాను, జీవితాన్ని గడుపుతున్నాను, తింటున్నాను, బ్రతుకుతున్నాను, కానీ నా బ్రతుకులో నాకు తృప్తి లేదు. తింటున్నాను కానీ ఒక్కోసారి తినాలంటే అసహ్యం వేస్తుంది, ప్లేట్ విసిరేయాలనిపిస్తుంది. ఆయన లేని జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను, ఆయన సాన్నిధ్యాన్ని కోల్పోయిన జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను, బ్రతకలేకపోతున్నాను. జీవితం అంతా శూన్యమైపోయింది, నిరాకారం అయిపోయింది, వెక్కసం అయిపోయింది. చచ్చిపోతే బాగుంది, ఎందుకు ఈ లైఫ్ అనిపిస్తుంది. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉండి ఉంటే ఇక్కడ ఈ స్థలంలో దేవుని ఆత్మ ఊరికనే మాట్లాడ్డాన్ని నేను అనుకుంటున్నాను, అంగీకరిస్తారు లేదని తెలియదు, కానీ అలాంటి ఆ గ్యాప్ని, ఆ శూన్యాన్ని, ఆ దూరాన్ని అనుభవిస్తున్న వారు మీరుంటే కనుక దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నాను, ష్యూర్లీ యూ విల్ బీ యాక్సెప్టెడ్. నువ్వు ఖచ్చితంగా అంగీకరించబడతావు. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీవు అంగీకరించబడే అంతవరకు కూడా నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు, నీ మొర దేవుని సన్నిధికి చేరనివ్వు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సాతాను మాట నమ్మవద్దు. ఆయన నిన్ను వెలివేశాడు, ఆయన నిన్ను తృణీకరించాడు, ఆయన నిన్ను ప్రేమించట్లేదు, ఆయన ఇంక నిన్ను జ్ఞాపకం చేసుకోడు. ఫర్ ఎవర్ హి హస్ రిజెక్టెడ్. ఆయన నిన్ను ఎన్నటన్నిటికీ తృణీకరించాడు, ఆయన నిన్ను ప్రేమించట్లేదు, ఆయన నిన్ను పట్టించుకోవటం లేదు అని చెప్పే సాతాను మాటలు పట్టించుకోవద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సార్ చెప్తారండి? హల్లెలూయా, హల్లెలూయా. నీవు అంగీకరించబడేంత వరకు, నీ కుటుంబం అంగీకరించబడేంత వరకు, ఆమేన్, ఆయన సన్నిధిని విడవద్దు, ఆయన సన్నిధిని వదలొద్దు. ఆమేన్, హల్లెలూయా. దావీదులాగా ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కయ్యూను ఆ పని చేసి ఉంటే బాగుందో, చేయలేకపోయాడు. మనం వెళ్దాం, దేవుని దగ్గర వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి సౌలు వలె కఠినాత్ములుగా ఉండిపోవద్దండి. శత్రువుల చేతుల్లో నువ్వు మిగిలిపోతావు, శత్రువుల చేతుల్లో నువ్వు చనిపోతావు, లేదా నిన్ను నీవే పొడుచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజీ పడిపోవద్దు. లోక పరిస్థితుల్లో దేవుని దూరాన్ని అలవాటు చేసుకోవద్దు. దేవుని సన్నిధి యొక్క దూరాన్ని పర్వాలేదులని ఉండిపోవద్దు. ఏం చేద్దామని ఉండిపోవద్దు. అంటే నిండా మునినోడికి చలేంట్లన్నట్టు అలా జీవితాన్ని కొనసాగించొద్దు. ఆయన సన్నిధిని కోల్పోయాని నీకు అర్థమైతే, ఆయన సన్నిధికి దూరం అయిపోయినని అర్థమైతే, దేవుడు నన్ను ఎడబాసినని నీకు అర్థమైతే, సంసోను దేవుని దగ్గర ఏడ్చినట్లు, దావీదు దేవుని దగ్గర ఏడ్చినట్లు మొరపెట్టి, నీ ఎడబాటు నేను భరించలేను ప్రభువా, తుచ్చమైన మనుషుల ప్రేమను నాకు దూరం అయిపోయినా పర్వాలేదు, నీవు లేకుండా నేను జీవించలేను ప్రభువా. దేవా, నాకు నీవు కావాలని, నీవు దేవుని చేత అంగీకరించబడి నీవు కోల్పోయిన ఆ అభిషేకాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని, ఆ ఇంటిమసీని, ఆ దర్శనాన్ని, ఆ ప్రభావాన్ని, ఆ శక్తిని తిరిగి రెండంతలుగా నీవు పొందుకునే అంతవరకు కూడా ఆయన సన్నిధిలో గోనె పట్టు కట్టుకొని మోకాలేసి ప్రార్థన చేయి. హల్లెలూయా.
ఈ మాటలు ఎవరికి టైం అయింది, ఈ మాటలు ఎవరికి దీవెనకరంగా ఉంటాయి చెప్పనా? ఎవరికైతే ఆ శూన్యం అర్థమవుతుందో, ఎవరికైతే ఆ దూరం అర్థమవుతుందో, ఎవరికైతే ఇంతకుముందు కళలు వచ్చేవి ఇప్పుడు రావట్లేదు, దర్శనాలు వచ్చేవి రావట్లేదు, దారులు కన్నీటి ప్రార్థన వచ్చేది రావట్లేదు, నిద్రమత్తునైపోయాను, దేవునికి నాకు ఒక సన్నిహితమైన సంబంధం ఉన్నట్టు ఫీల్ అవ్వడం కాదు కానీ స్పష్టంగా నేను అనుభవించేవాడిని, కానీ ఇప్పుడు నాకు ఆ ఇంటిమసీ నాకు దొరకట్లేదని ఆ శూన్యాన్ని, ఆ దూరాన్ని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారితో ఈ మాటలు తెలియచేస్తున్నాను. క్రై అవుట్ టు గాడ్ అంటిల్ యూ విల్ బి యాక్సెప్టెడ్. ఆయన చేత నీవు అంగీకరించబడి కోల్పోయినవన్నీ నీవు తిరిగి పొందుకునే అంతవరకు కూడా దావీదులాగా ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు, దావీదులాగా ఆయన వెంబడి వెళ్ళిపో. దేవా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఎంత దూరం పరిగెత్తిందో తెలియదు, అంత దూరం నువ్వు కూడా పరిగెత్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పట్టించుకోలేదు ఆమెని. నీకు కూడా అనిపిస్తుందేమో ఆయన పట్టించుకోవట్లేదని. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా కార్యాలు జరగటం లేదు. ఆ సన్నిధి నేను అనుభవించలేకపోతున్నాను, ఆ ఇంటిమసీ నేను అనుభవించలేకపోతున్నాను. బయటికి నవ్వుతున్నాను, బయటికి మంచి బట్టలు వేసుకొని అందరి ముందు బాగానే ఉన్నాను. దేవుడు రిజెక్ట్ చేసిన తర్వాత కూడా సౌలు అనేక సంవత్సరాలు ఎలా రాజుగా ఉన్నాడో నేను కూడా దేవుడు దాన్ని తృణీకరించిన తర్వాత విశ్వాసగానే, క్రైస్తవుగానే, సేవకుడుగానో సేవకురాలుగానో నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కానీ హల్లెలూయా, ఆమేన్. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? ఆ బరువుని, ఆ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను కోల్పోయిన ఆ ఇంటిమసీ నాకు మరలా కావాలి. ఎంతవరకు అంటే నీవు అంగీకరించబడే అంతవరకు. ఓ దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఆ సాన్నిధ్యాన్ని పొందుకునే అంతవరకు. ఆమేన్, హల్లెలూయా. మధ్యలో వచ్చే శత్రువుల మాటలను పట్టించుకోవద్దు, సాతాను మాటలు పట్టించుకోవద్దు. ఎందుకో తెలుసా? నీ దేవుడు నిత్యము కోపగించుకునే దేవుడు కాదు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దీర్ఘశాంతం, ఆయన కృప, ఆయన కనికరము యుగ యుగాలు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. నీవు అంగీకరించబడతావు అనడానికి ధైర్యం ఏంటో తెలుసా? ఈ మాట వినండి. ఖచ్చితంగా మీరు అంగీకరించబడతారు అనడానికి ధైర్యం ఏంటో తెలుసా? నువ్వు కార్చే కన్నీరు కాకపోవచ్చు, నువ్వు ఏడ్చే ఏడుపు కాకపోవచ్చు, కానీ ఆయన కలిగి ఉన్న ప్రేమ, ఆయన కలిగి ఉన్న కనికరము, ఆయన కలిగి ఉన్న వాత్సల్యత, ఆయన కలిగి ఉన్న క్షమాపణ, ఆయన ఉన్నతమైన సద్గుణశీలత నీవు అంగీకరించబడేలా చేస్తుంది. ఆమేన్. దావీదు కుమారుడా, have mercy on me, have mercy on me. While he was passing on the way of Jericho, యేసుక్రీస్తు యెరికో మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆ అలజడిని గమనించిన వాడు కేకలు వేసి అడుగుతున్నాడు, నాయన ఏం జరుగుతుందంటే వాళ్ళు అన్నారు, నజరేయుడు యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు, ఆయన వెంబడి జనసమూహం వెళ్ళిపోతుంది. వినకండి, చిత్రాన్ని చూడండి. ఆయన వెనకాల జనసమూహము వెళ్ళిపోతుంది అని తెలవగానే వాడు కేకలేస్తున్నాడు, సన్ ఆఫ్ డేవిడ్, have mercy on me, Jesus, the son of David. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, have mercy on me, నన్ను కరుణించు, నన్ను కనికరించు అని కేక వేస్తుంటే చుట్టూ ఉన్నవారు అరుస్తూ ఉన్నారు, గుడ్డోడా నోరు ముయ్యరా, ఆయన దాటి చాలా దూరం వెళ్ళిపోయాడురా, ఆయన నిన్ను దాటి వెళ్ళిపోయాడురా. ఆమేన్. బాగుగా సంతోషంగా లేరు ఎందుకో? హల్లెలూయా. ఆయన నిన్ను దాటి వెళ్ళిపోయాడు. గుడ్డోడా ఆపు నీ గోల. గమనించండి, ఒక్కడ కేక, అక్కడేమో కొన్ని వందల మంది కేకలు. ఈ వందల మంది కేకలు ఏమంటున్నాయి తెలుసా? షటప్ అంటున్నాయి. సాతాను కూడా నేను షటప్ అంటున్నాడేమో, నీ బలహీనతలు నేను షటప్ అంటున్నాయేమో, నీ బతుకులో కమ్మిన చీకటి నిన్ను షటప్ అంటుందేమో. ఏ వాయిస్ని పట్టించుకోవద్దు కానీ, ఏ మాటని పట్టించుకోవద్దు కానీ, ఏవి నీకు వినబడుతున్నా ఎంతమంది అరుపులు పట్టించుకోవద్దు కానీ, వాటన్నిటికంటే గట్టిగా ఆ ఆలోచనల మధ్యలో, ఆ భయాల మధ్యలో, ఆ కలవరాల మధ్యలో, నీ లోపల నీ బయట వినబడుతున్నటువంటి ఆ ప్రతికూలమైన వాయిసెస్ మధ్యలో షౌట్, cry to God, cry aloud to God. దేవుని కొరకు గట్టిగా కేకవేయి, the son of David, have mercy on me. He stood there
యేసు ప్రభు అక్కడ ఆగిపోయారు. ఆగిపోయి వాని నా యొద్దకు తీసుకొని రండి అన్నారు. గుడ్డోడా ధైర్యము తెచ్చుకోరా, ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను యాక్సెప్ట్ చేశాడు. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఆయన నిన్ను యాక్సెప్ట్ చేశాడు. నీ ప్రార్థనను, నీ విన్నపనాన్ని, నీ కేకని, నీ కన్నీళ్లను, నీ చీకటి బ్రతుకుని ఆయన యాక్సెప్ట్ చేశాడు. కమ్ టు హిమ్, ఆయన యొద్దకు రారా అని చెప్పి తీసుకొని వెళ్తుంటే ఆ కర్రను, ఆ చెప్పను, ఆ వస్త్రాన్ని విసిరేశాడు. తడుములాడుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ప్రభు అడిగారు, నేను నీకేం చేయాలి అని. అమ్మా, ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు. ఆయన నీ ఎదురుగా నిలబడతాడు. ఆయన నిన్ను అడుగుతారు, నేను నీ కొరకు ఏం చేయాలనుకుంటున్నావని. ఏం కావాలో అడిగేసేది కానీ, ఏం కావాలో అడిగేది కానీ, అడిగిన దాన్ని పొందుకుంది కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నేను చూపు పొందగోర్చు ఉన్నాను. ఆమేన్. యేసు ప్రభు వాడి కన్నులు ముట్టి వాడిని బాగు చేశాను. వాడు చూపు పొందిన వాడై యేసయ్య వెంబడి వెళ్ళిపోతుండగా జనులు అది చూచి ఆశ్చర్యపోయి దేవునికి స్తోత్రము చేసిరి అని రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అస్తమానం ఎందుకంటే చూస్తున్నానంటే టైం కోసం. ఆమేన్, హల్లెలూయా. సో ఫస్ట్ మాట ఏంటో తెలుసా? నేను కలిపి చెప్పాను కానీ ఫస్ట్ మాట ఏంటో తెలుసా? క్రై అవుట్ టు గాడ్ అంటిల్ యూ యాక్సెప్టెడ్. ఎంతమందికి యవనస్తులకి ఆయన నన్ను అంగీకరించాలని ఆశ ఉంది? ప్రేమ, డూ యూ హ్యావ్ దట్ డిజైర్? నీ హృదయంలో ఆ కన్నీళ్ళు నేను చెప్పగలను. కొందరు ఆ మాటలు వింటున్నప్పుడు కన్నీళ్ళు కారుస్తున్నారు. అంటే కన్నీళ్ళు కార్చలేదు కాబట్టి కొంతమంది పట్టించుకోవట్లేదన్న ఉద్దేశం కాదు, కానీ కొంతమంది హృదయంలో ఆ బాధ కలుగుతుంది. యేసయ్యా, నీకు వేరుగా, నీకు దూరంగా నేను బ్రతకలేను. నీ ప్రేమ కాదని నేను వెళ్ళాను, లోకాశల్లో మునిగిపోయాను. అంతా మాయని, అంతా స్వార్థమని, అందరూ నా ప్రేమను వాడుకున్నారని, నన్ను వాడుకున్నారని ఈరోజు నాకు అర్థమయ్యింది. ఈ నీచమైన ప్రేమలను కోసం నిన్ను వదిలేశాను. నన్ను క్షమించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా. ఆమేన్. నీ వెంబడి నేను వస్తానయ్యా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఐ విల్ ఫాలో యూ టిల్ ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో చివరి శ్వాస వరకు నేను నిన్ను వెంబడిస్తాను. నేను కోల్పోయింది చాలు, నేను పోగొట్టుకుంది చాలు, నేను మోసపోయింది చాలు. హల్లెలూయా. బ్రదర్ రాత్రి పడుకోవట్లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానని, నన్ను కరుణించు, నన్ను కృప చూపు అంటే నువ్వు అంగీకరించబడతావు. నువ్వు కోల్పోయిందంతా తిరిగి పొందుకుంటావు. కోల్పోయిన దానికంటే అధికంగా నువ్వు పొందుకుంటావు. నీ కొరకు దేవుడు ఎంత కార్యాలు చేస్తాడు, మరి అన్నడు నువ్వు సిగ్గునందువు. ఆమేన్, హల్లెలూయా. బట్ మై వర్డ్, నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? ఆయన నిన్ను అంగీకరించే అంతవరకు, ఆయన కనుదృష్టి నీ మీద వచ్చే అంతవరకు ఆ కానానీరాలు పరిగెత్తినట్టు పరిగెత్తు. ఆ గుడ్డువాడు కేకలు వేసినట్టు దావీదు దేవుని సన్నిధిలో మొర్రపెట్టినట్లుగా ఆయన సన్నిధిలో మొర్రపెట్టు. ఆమేన్. వింటున్నారమ్మా? రత్నం వింటున్నావా? ఆయన దావీదు కొంత టైం ప్రేయర్ చేసి అమ్మయ్య అని వెళ్ళిపోలేదండి. హల్లెలూయా. దేవుడు నన్ను క్షమించమని అడిగి దేవుడు నన్ను క్షమించుంటాడులే అని వెళ్ళిపోలేదు. కానీ ఆమేన్, దేవుడు తనని అంగీకరించాడన్న ఆ నిశ్చయతను, ఆ సన్నిధిని, ఆ సహవాసాన్ని, ఆ సమాధానాన్ని దావీదు తిరిగి పొందుకునే అంతవరకు కూడా ఆయన సన్నిధిని విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. దైవజనుడిగా చెప్తున్నాను, మేరీ, యూ కెన్ అండర్స్టాండ్. నీకు అర్థమవుతుంది నీ హృదయంలో, యు లాస్ట్ ఫ్యూ ప్రెషియస్ థింగ్స్. అందరి ముందు ఈ మాట అన్నానని ఏమనుకోద్దు తల్లి. నీకు తెలుసు దేవుని ఆత్మ ఇందాక నుంచి నన్ను బలవంతం చేస్తుంటే ఆగుతున్నాను. నీకు తెలుసు నీ జీవితంలో ఆ డిస్టెన్స్, దేవునితో ఆ డిస్టెన్స్ పెరిగింది అని.
మునుపు నీ జీవితంలో ఉన్నటువంటి ఆ ఇంటిమసీని కొన్ని పరిస్థితుల వలన కోల్పోతున్నావు అని. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మరలా నిన్ను యాక్సెప్ట్ చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. బట్ నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? క్రై అవుట్ టు గాడ్ అంటిల్ యూ యాక్సెప్టెడ్ అగైన్. మరలా నీవు అంగీకరించబడేంత వరకు ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తాం. దేవుని నామానికి మహిమ కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక టైంలో తెలియలేదు సంసోనికి యెహోవా నన్ను ఎడబాసెనని, కానీ ఒక టైంలో తెలిసింది. I have lost the anointing of God. I have lost that intimacy. I have lost my call in my life. నా జీవితంలో నా పిలుపుని, నా పర్పస్ని, నా బలాన్ని, నా అభిషేకాన్ని, దేవునితో నాకున్న సాన్నిధ్యాన్ని నేను కోల్పోయాను. I became blind, helpless, useless in my life. But he cried out. మరొక్కసారి సంసోను ఏడ్చాడు, దేవా మరొక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో. దేనా మన మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. Once again accept me and accept my petition, anoint me. నన్ను మరొక్కసారి అభిషేకించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అర్థమవుతుందండి? ఏమైనా బోర్గా ఫీల్ అవ్వట్లేదు కదా? ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఇది నా సొంత మాటేనండి, బైబిల్లో లేదు, నేను తప్పును బోధకంగా చూడకండి. దేవుడు మరలా కనికరించి సంసోనికి అభిషేకాన్ని ఇచ్చాడు. కానీ నేను అంటాను, సంసోను దాన్ని మిస్యూజ్ చేశాడు అనిపిస్తుంది నాకు. అదేంటి పాస్టర్ గారు, ఫిలిస్తీన్లు అందరూ చచ్చిపోయారు కదా, తను జీవించినంత కాలం చంపిన వారి కంటే అధికమైన ఫిలిస్తీన్ని ఆ రోజు సంసోన్ చంపేశాడు కదా. విగ్రహారాధికులైన నీచమైనటువంటి ఫిలిస్తీన్లు మాత్రమే చనిపోలేదు అక్కడ. దేవుని కొరకు నాజీరు చేయబడి దేవుని చేత అభిషేకించబడిన సంసోను కూడా చనిపోయాడు. అదే దేవుని సన్నిధిలో, జాగ్రత్త వినండి, అదే దేవుని సన్నిధిలో నేను కోల్పోయిన కన్నులను నాకు మరలా దయచేయి ప్రభువా, అభిషేకం ఇచ్చిన నీవు నాకు కన్నులకు దయచేయమని ఆ సంఖ్యను తుత్తినీలుగా చేసి వారందరిని కూడా సంహరించి తాను మరలా దేవుని సముఖంలో నిలబడ్డానికి సంసోనికి అవకాశం ఉంది అని నేను అనుకుంటాను. కానీ సంసోన్ ఏం చేశాడంటే, తన ఎంత వైరాగ్యానికి వేదనకి గురైపోయాడంటే, నాకు బ్రతకాలని లేదనుకున్నాడు. వాళ్ళందరితో పాటు తాను కూడా చనిపోయేలాగిన ఆ 2 స్తంభాల్ని త్రోసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్ బ్రదర్స్, హల్లెలూయా. ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నాను, అందుకని హల్లెలూయా చెప్తున్నాను. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి మరలా అడుగు, దేవా నేను కోల్పోయిన అభిషేకాన్ని నాకు మరలా ఇమ్మని. ఎందుకంటే చనిపోవడానికి కాదు, నీవు బ్రతికి అనేక మందిని దేవుని కొరకు బ్రతికించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు జీవించడానికి, శత్రువుని సంహరించడానికి, నీవు దేవుని కొరకు బ్రతకడానికి, నీ జీవితంతో ఆడుకున్న శత్రువుని సంహరించడానికి మరొక్కసారి నన్ను అభిషేకించు. రెస్టోర్ మై సోల్, రెస్టోర్ మై అనాయింటింగ్ లార్డ్, until you accepted, until your petition has been accepted, cry out to God as that Canaanite woman. ఆ కానానీయురాలైన స్త్రీ పరిగెత్తినట్లుగా ఆయన వెనకతలు పరుగుతి. దేనా మన మహిమ కలుగును గాక. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు అంగీకరించబడుదురు గాక, మీ ప్రార్థన అంగీకరించబడును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అసలు ఇక్కడే ఆయన ఎన్ని ఉదాహరణలు చెప్పారండి బైబిల్. అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు తన స్నేహితునికి ఇంటికి యేసు ప్రభు చెప్పిన ఉపమానాన్ని ఎంత బాగుంటుందో దానికి ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ అండి, అన్నిసార్లు చెప్పించుకోకూడదు నాన్న, అది మీకే అవమానకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు బైబిల్ తెరవసలేదు కానీ లూకాసు వార్తలో లూకాసు వార్తలో 11వ అధ్యాయంలో మీరు తెరవసలు అని చెప్పాను సార్. 11వ అధ్యాయంలో మనం గమనిస్తే హల్లెలూయా 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆ సందర్భాన్ని మనం చదవగలిగితే తర్వాత ప్లీజ్ లార్డ్ నా చూడండి తల్లి. 9వ వచనంలో ఒక మాట రాశాడు, అది నన్ను ఆకర్షించింది. ఆ మాట ఏంటో తెలుసా? హల్లెలూయా. ఏమని రాశాడు చదువుతాను. అటువలే మీరును అడుగుడి
మీకు ఇవ్వబడును. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువలనే మీరును అడగండి. ఎటువలనే? అటువలనే అనగా అటువలనే. దానికి ముందు ఆయన ఒక ఉపమానం చెప్పారు. నేను మన మహిమ కలుగును గాక. దానికి ముందు ఒక స్టోరీ చెప్పారు. హల్లెలూయా. ఒక స్నేహితుడు తన ఇంటికి స్నేహితుడు వచ్చారని తన స్నేహితుడి ఇంటికి అర్ధరాత్రి పూట వెళ్ళి, హల్లెలూయా హల్లెలూయా అయ్యా అయ్యా అర్ధరాత్రి పూట వెళ్ళి తలుపు కొడుతూనే ఉన్నాడు, అడుగుతూనే ఉన్నాడు, మై ఫ్రెండ్ ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ మెర్సీ, నా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు. నిజంగా ఇక్కడ ఉన్న ఈ స్నేహితుడు ఎంత మంచి స్నేహితుడు. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ డే రోజు మాట్లాడుకుందాంలేండి. హల్లెలూయా. సిగ్గుమాలి, బైబిల్ చెప్తుంది, సిగ్గుమాలి మాటి మాటికి ఆ మాట రాశాడు అక్కడ. సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతుంటే, నేను పడుకొని ఉన్నాను, నా పిల్లలు నాతో పాటు పడుకొని ఉన్నారు, ఇప్పుడు నేను లెగిస్తే ఆ పిల్లలు లెగుస్తారు, వాళ్ళు లెగిస్తే మామూలుగా ఉండదు. కొంతమంది అనుభవించిన వాళ్ళు తెలిసి, నాకు కూడా తెలుసా బాధ. హల్లెలూయా. ఆమేన్. అర్ధరాత్రి పూట ఫ్యాన్ ఆపాలన్నా సైలెంట్గా ఆపాలి. ఆ చిన్న సౌండ్ కూడా లేచిపోయాడు. లెగిస్తే మామూలుగా ఉండేది కాదు ఆ ఏడుపు. నా పిల్లలు నాతో పాటు పరుండి ఉన్నారు, కాడు ఇప్పుడు నేను లేచి నీకు ఇవ్వలేను అని చెప్తుంటే, అయినను సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఆ స్నేహితుడు తాను మంచం మీద నుంచి లేచి వచ్చి ఏదైతే కావలసి ఉన్నావో అది తన స్నేహితునికి ఇచ్చి పంపించాడు అని చెప్తూ, అటువలనే మీరును అడగండి మీకు ఇవ్వబడును. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ నేనేం చెప్పాను తెలుసా? ఆమేన్. హల్లెలూయా. ఆస్క్ అంటిల్ యువర్ పిటిషన్ బి యాక్సెప్టెడ్. నీ విన్నపము అంగీకరించబడే అంతవరకు అడుగుతూనే ఉండు. ఆమేన్. ఈ మధ్యకాలంలో దేవుణ్ణి ఇలా అడుగుతున్నాను నేను. హల్లెలూయా. దేవుణ్ణి ఇలా అడుగుతున్నాను నేను. అదేంటంటే, దేవా, ఆత్మల రక్షణ కొరకు, లక్ష్మమ్మ గారు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, స్వస్థతల కొరకు, చిన్నపిల్లల మీద అభిషేకం కొరకు ప్రతిరోజు నీ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాం. కుటుంబాల రక్షణ లేని ముచ్చేలమ్మ, ఇంకా చాలా మంది కుటుంబాల రక్షణ లేని భర్తల పిల్లలు ఉండిపోయారు, వారి కొరకు ఎంత ఏడుస్తున్నాం ప్రభా. అసలు వాళ్ళు వచ్చినా రాకపోయినా మేమైతే మాత్రం ఏడుస్తూనే ఉన్నాం. హల్లెలూయా. వాళ్ళు ఒక్కరే కదా, ముచ్చేలమ్మ స్వరాజ్యం అనే కదా, చాలా మంది మీరు వచ్చినా రాకపోయినా మీ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు రక్షించబడడం కొరకు దేవుని పాదాల దగ్గర పట్టుకొని ఏడుస్తున్నాం. మొన్నొక రోజున నా హృదయంలో ఒక నిరాశ. దేవా, ఎంత కాలం నుంచి ఏడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు మేము మీ కార్యాలని చూడలేకపోతున్నాం? ఎంతగా ప్రాధేయపడుతున్నాం, బ్రతిమలాడుకుంటున్నాం, అయ్యా 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 అని కన్నీళ్లు కారుస్తున్నాం. ఒక్కటి కాకపోతే ఒక్కటైనా శుభకరమైన ఆనవాలు ఏది మాకు కనిపించటం లేదే, ఒక్క కార్యాన్ని కూడా మేము చూడలేకపోతున్నామే అన్న నిజంగా యథార్థంగా మీ దగ్గర ఒప్పుకుంటున్నాను నేను. ఆ బాధ బరువెక్కిపోయింది. కానీ దేవుడు ఈ లేఖనాల ద్వారా నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన నన్ను ప్రోత్సహించి బలపరిచినట్లు అయ్యింది. ఎంతవరకు అంటే, నా ప్రార్థన అంగీకరించబడి ఈ గ్రామము రక్షింపబడేంత వరకు, ప్రతి కుటుంబాల రక్షణ లేని వారు రక్షించబడేంత వరకు, దేవుడు ఈ మందిరాన్ని స్వస్థత శాలగా మార్చి చుట్టుపక్కల అనేకమైన అన్య జనులకు ఈ మందిరము ప్రార్థనా మందిరం అనబడే అంతవరకు కూడా, హల్లెలూయా, సాతాను టెరిటోరీ అని పిలువబడుతున్న పొల్లిపాలెం ప్రాంతము యేసయ్య టెరిటోరియన్గా మారిపోయేంత వరకు, అద్భుతాల టెరిటోరియన్గా మారిపోయేంత వరకు, ప్రార్థన టెరిటోరియన్గా మారిపోయేంత వరకు, దేవుని కనికరం యొక్క టెరిటోరియన్గా మారిపోయేంత వరకు, సిగ్గుమాలి తన స్నేహితుడు మాటికి అడిగినందున అంగీకరించబడినట్లుగా నా ప్రార్థన, నా సహోదరుల ప్రార్థన అంగీకరించబడేంత వరకు, బ్రదర్, తల్లి, మొర్ర పెడదాం, ప్రార్థన చేద్దాం, తడదాం, అడుగుదాం, నాక్ చేద్దాం, వేడుకుంటూనే ఉందాం until our prayers will be accepted. మన ప్రార్థనలు అంగీకరించబడేంత వరకు
ఇలా చెప్తాను, తగ్గేదే, సొమ్మసిల్లేదే లేదు, కృంగిపోయేలేదు, వేసారిపోయేది లేదు. ఎప్పుడు కార్యము చేస్తాడో ఆయన ఇష్టము, ఆయన కార్యము నెరవేర్చే అంతవరకు, మన కుటుంబాలు నశించిపోతున్న వారు రక్షించబడే అంతవరకు, ఈ గ్రామము యేసయ్య టెరిటోరియన్గా మారే అంతవరకు, ఈ మందిరము స్వస్థతశాలగా మార్చబడే అంతవరకు కూడా, ఈ చుట్టుపక్కల అన్ని జనులకు ఈ మందిరము ప్రార్థనా మందిరం అని పిలువబడే అంతవరకు కూడా విడువక ఆయన సన్నిధిలో అన్నావలే గోజాడదాం. మన ప్రార్థన అంగీకరించబడే అంతవరకు. ఆమేన్. మన పిల్లల మీద దేవుని అభిషేకం దిగి వచ్చేంతవరకు, మన పిల్లలు భాషలతో మాట్లాడి దేవుడిని ఆరాధించే అంతవరకు, మన యవనస్తులు బలమైన దర్శనముతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడే అంతవరకు, మన కుటుంబాల రక్షణ లేని వారు రక్షింపబడే అంతవరకు, పర్లిపాలు సంఘం విస్తరించబడే అంతవరకు. ఈ మధ్య నేను ఏడుస్తున్నాను. అవును ప్రభు, దైవజనులు ఎంఏ పాలంకులు చెప్పారు, ఇంకా కొంతమంది దైవజనులు చెప్పారు, ఇది సాతాను టెరిటోరియన్ అని. కానీ ప్రభు అది నిజమే, కానీ దాన్ని నేను అంగీకరించాలనుకోవట్లేదు, దాన్ని నేను రాజీ పడాలనుకోవట్లేదు. మీ సన్నిధిలో ప్రార్థించాలనుకుంటున్నాము. ఈ ప్రాంతం సాటాను టెరిటోరియన్గా ఉందేమో, నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదని పిలువబడినట్లు సాటాను టెరిటోరియన్గా ఉన్న ఈ ప్రాంతము యేసయ్య టెరిటోరియన్గా మారిపోవాలి, అద్భుతాల టెరిటోరియన్గా మారిపోవాలి, ప్రార్థన టెరిటోరియన్గా మారిపోవాలి, దేవుని ఆశ్చర్య కార్యాల టెరిటోరియన్గా మారిపోవాలి. హల్లెలూయా. నజరేయుడైన యేసు అని పిలువబడినట్లుగా పొర్లుపాలెం ఆయన చిరునామాగా మారిపోవాలి. కొంతమంది సింపుల్గా స్టైల్గా కూర్చొని ఆమేన్ అని అంటున్నారు. వాళ్ళకి భారం లేదండి, వాళ్ళు ముగించేది పారిపోదామని ఉంది. వాళ్ళ టైంకి రాలేదులే కానీ పారిపోదామని ఉంది వాళ్ళకి. హల్లెలూయా. ఆమేన్. ఎంతవరకు? అంటిల్ అవర్ ప్రేయర్స్ హస్ బీన్ యాక్సెప్టెడ్. మన ప్రార్థన అంగీకరించబడే అంతవరకు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. ఎంతోమంది దేవునితో చెప్పుకోగలుగుతున్నారు, ప్రభా నేను నిరాశపడను ప్రభా, నిస్పృహ చెందను ప్రభా. ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసంతో ప్రార్థన చేస్తాము. వేకుజాములో ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసంతో ప్రార్థన చేస్తాము. రాత్రి సమయంలో ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తాం. సిగ్గుమాలి మాటి మాటికి నిన్ను అడుగుతాము. ఎంతవరకు అంటే మా ప్రార్థన అంగీకరించబడే అంతవరకు. ఓ బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మనుషులను లక్ష్య పెట్టకయు దేవునికి భయపడకయు ఉండు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వచ్చిందట. నాకు చిత్రం ఏంటో తెలుసా? టైం లేక ఇబ్బంది పడుతున్నాను కానీ నాకు చిత్రం ఏంటో తెలుసా? యేసయ్యా కథ చెప్తే చెప్పేవులే కానీ ఒక స్త్రీ వచ్చిందని చెప్పొచ్చుగా. ఏమన్నా అర్థమైందా లేదా? నిజమే పాస్టర్ గారు, ఇలాగ ఇప్పుడు ఆలోచించలేదంటే కొంత బాగుండేది. అంతేగాని చిత్రంగా చూస్తుంటారు నా వైపు, ఎప్పుడు అప్పుతామా అన్నట్టు. హల్లెలూయా. అక్కడ ప్రభు ఏమని రాస్తున్నారంటే విధవరాలను రాస్తున్నాడు ఆయన. ఒక విధవరాలు ఎవరి దగ్గరికి వచ్చింది? నేను అంటానండి, నాకు విఫలంగా చెప్పే టైం లేదు కానీ హ్యాట్స్ ఆఫ్ టు హర్ ఫెయిత్. ఆమె విశ్వాసానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే వాడికి దేవుడికి భయపడ్డని తెలుసు, వాడు మనుషులు లక్ష్య పెట్టడని తెలుసు, వాడు అన్యాయస్తుడన్న న్యాయాధిపతి అని తెలుసు. అదే సమయంలో ఆ రోజుల్లో ఏ విలువ ఏ ఖ్యాతి లేని సమాజంతో వెలివేయబడిన విధవరాలు నేను భర్తను కోల్పోయి ఏ విలువ ఏ ఖ్యాతి లేదని తెలుసు. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అంగీకరించబడతానని మాటి మాటికి ఓ కమాన్ ప్రైజ్ ది లార్డ్ చర్చ్ మాటికి వెళ్ళింది. షీ నోస్ అతడు దేవుడికి భయపడ్డాడు. షీ నోస్ అతడు మనుషులు లక్ష్య పెట్టు, తెలుగులో లక్ష్య పెట్టువాడు కాదని రాస్తుంది, కానీ ఒరిజినల్గా ఏముందో తెలుసా? అతడు మనుషులను వెక్కిరించేవాడట, అపహాస్యం చేసేవాడట, హేళన చేసేవాడన్న పదం రాయబడి ఉంది. కాబట్టి మనుషులంటే చులకన కమ్మ కట్టే స్వభావం కలిగిన వాడు, మనుషులను వెక్కిరించి నవ్వుకుని నవ్వులాట చేసుకునే మోకింగ్ పర్సన్ వాడు. అయినప్పటికీ కూడా అలాంటి చేష్టలు కలిగిన వాడైనా దేవుని భయం లేదని తెలిసినా, మనుషులు లక్ష్య పెట్టడం తెలిసినా, ఆఖరికి నేనేమి ధనవంతురాలు కాదు, ఉన్నతమైన వ్యక్తిని కాదు, కుటుంబం అందరూ ఉన్నవారిని కాదు. ఈ రోజుల్లో ఆ సమాజంలో విధవరాలకు ఎదురయ్యే భయంకరమైనటువంటి పరిస్థితిని ఆమె
ఫేస్ చేస్తుంది. ఎంతమంది అర్థం చేసుకోగలరు నాకు తెలియదు, కానీ యేసుప్రభు ఎందుకు ఆ మాట చెప్పారో. హల్లెలూయా. ఒక విధవరాలు, సమాజంలో ఏ విలువ లేదు, ఏ ఖ్యాతి లేదు. ఆమె ధనవంతురాలు, ఆమెకు అన్నీ ఉంది. అమ్మో ఈమె మాట వినకపోతే ఈమె భర్త వచ్చి గొడవడతాడేమో, లేకపోతే ఈమె తాలూకోలు వస్తారని చెప్పుకోవడానికి ఆమెకి ఎవ్వరూ లేరు. వీడు చూస్తేనేమో దుర్మార్గుడు, కానీ హల్లెలూయా హల్లెలూయా వాని దగ్గరికి వెళ్ళి మాటి మాటికి ప్రాధేయపడుతుంది. తెలుగులో ప్రాధేయపడుతుందని ఉంది, ఒరిజినల్గా ఏముందో తెలుసా? ఆమె ఎంత గట్టిగా గుండు కొట్టుకుంటుందంటే, నేను స్టడీ చేసి చెప్తున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత గట్టిగా గుండు కొట్టుకుంటుందంటే, ఆమె గుండు కొట్టుకుంటుంటే ఇడు గుండు ఆగిపోయేదట. మీకు అర్థమయ్యేలా చెప్పాను ఈ మాట నేను. హల్లెలూయా. ఓ స్తోత్రం లేదు, హల్లెలూయా లేదు. ఆమె ఎంత గట్టిగా గుండె కొట్టుకొని, హల్లెలూయా, క్లియర్గా రాశాను నేను. ఒరిజినల్ కాంటాక్ట్ చదివాను నేను. రొమ్ము కొట్టుకుంటూ పెద్దగా ఏడుస్తూ, అయ్యా 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 నాకు నా ప్రతివాదికి న్యాయం చేయ్యా అని ఏడుస్తుంటే, ఆమె కొట్టుకుంటున్న సంగతిని చూసినప్పుడల్లా ఈ వ్యక్తికి హృదయంలో కలవరం అయిపోయేదట. నేను దేవునిని భయపడకయో మనుషులు లక్ష్య పెట్టకయో ఉన్నాను, ఆయన ఈమె నన్ను మాటికి వచ్చి తొందర పెట్టకుండాన్నట్లు. ఏమి ఎంత తొందర వచ్చింది నీకు? ఆవిడ మామిడికి ఆడట్లేదురా బాబు, అది మ్యాటర్. అస్తమానం వస్తుందన్నది ప్రాబ్లం కాదు, ఒకటే కాదు, వచ్చిన ప్రతిసారి ఆమె మామూలుగా నాయన చూడవా ఎదురు ఈ బాబు అని అనట్లేదట. హల్లెలూయా. ఆమె రొమ్ము కొట్టుకుంటూ పెద్దగా ఏడుస్తుంటే, ఇది పొరపాటును గనక అలా కొట్టుకుంటూ నా కొంపలో చచ్చిపోతే పోలీసులు వచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోతారు, లేని పోని బాధ, కేసు వచ్చింది, ఎందుకు వచ్చిన బాధ అనుకున్నాడేమో. హల్లెలూయా హల్లెలూయా. ఈమె నన్ను తొందర పెట్టుకున్నా, అక్కడ ఆ తొందర అనే మాట ఒరిజినల్ కాంటెక్స్ట్ వేరు. ఆమె నన్ను కలవర పెట్టుకుంటున్నట్లు ఈమెకు నేను న్యాయము చేదునని అనుకున్నాడంట. ఆమె అక్కడ ప్రభు అంటారు, ఇదిగో ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతి పలికిన మాట మీరు గమనించండి. ఇది లూకా సువార్త 18వ అధ్యాయం. మీరు గమనించండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చేస్తారా? హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మరియు ప్రభు ఇట్లనే అన్యాయస్తుల న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి అని చెప్తూ, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు. హల్లెలూయా. కమాన్ చేసి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఆ 7వ వచనాన్ని అండర్లైన్ చేసుకొని పక్కన నా పేరు రాసుకోవాలనిపించింది. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గురించి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చునని రాయబడి ఉంది. చెప్పండి, గురుదేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత మాట కూడా చదివి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది, కానీ హల్లెలూయా, ఆ తర్వాత మాట కూడా చదివి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది, కానీ టైం అయిపోయింది. హల్లెలూయా ఆమేన్ ప్రైజ్ లార్డ్. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు. మీరందరూ దేవుడు ఏర్పరచుకున్నవారమ్మా. బ్రదర్స్, మీరందరూ దేవుడు ఏర్పరచుకున్నవారు. అయ్యా సంతోషం లేదా? మొక్కలు ఆనందం కనబడడం లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని సంతోషం లేదేంటి? చంద్రబాబు నాయుడు జగన్ ఏర్పాటు చేసుకుని సంతోషం అనిపిస్తుందా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనలందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు ఆయన సన్నిధిలో మొర్రపెట్టుచు ఉండగా ఆయన న్యాయము తీర్చడా, ఆయన త్వరగా న్యాయము తీర్చును. మన విషయంలో అనగా మన ప్రార్థనకి జవాబు ఇచ్చుట కొరకే ఆయన దీర్ఘ శాంతము వహించుచున్నాడని కింద రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. మనకి ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలని ఆశ ఉందట ఆయనకి. ఆ మాట అర్థం చెప్తాం, మళ్ళీ లేట్ అయిపోతాము. తొందరగా ఇవ్వాలని ఆశ ఉందంట, కానీ కావాలనే ఆయన ఆలస్యం చేస్తున్నాడంట. ఎందుకంటే బెస్ట్ టైంలో బెస్ట్ ఇవ్వాలని ఆయన చాలా ఎదురు చూస్తున్నాడంట. అయితే ఆ న్యాయాధిపతి, ఏ న్యాయాధిపతి? ఆ న్యాయాధిపతి కదా, ఆ న్యాయాధిపతి తన్ను ఏర్పరచుకుని వారు దివారాత్రములు మొర్రపెట్టుచుండగా వారికి ఆయన న్యాయము తీర్చు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. పాస్టర్ గారికి ఏమైంది? టైం చూస్తున్నారు కదా, వదలట్లేదు అనుకుంటున్నారా?
Cry out to God until you accepted. Cry out to God until your prayer accepted. నీవు అంగీకరించబడేంత వరకు మొరపెట్టు. నీ ప్రార్థన అంగీకరించబడేంత వరకు మొరపెట్టు. ఎబ్బేకు రేవు దగ్గర యాకోబు తాను అంగీకరించబడేంత వరకు, తన ప్రార్థన అంగీకరించబడేంత వరకు, తన బ్రతుకులో తెల్లవారు అనేది వచ్చేంత వరకు, చీకటి తొలగిపోయేంత వరకు, కమాన్ చర్చ్ ఈ మాటలు మీకు అర్థమగును గాక. చీకటి తొలగిపోయేంత వరకు, తన బ్రతుకులో మరలా తెల్లవారు అనేది వచ్చేంత వరకు కూడా ఒక నరునితో పెనుగులాడుతూనే ఉన్నాడు. తెల్లవారిపోతుంది, నన్ను వదిలేయని తొడగూటు మీద కొడితే పెనుగులాడుట వల్ల తొడగూడు వసిలిపోయినప్పటికీ కూడా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడువని అని తెల్లవారు వరకు పెనుగులాడాడు. ఆమేన్. నేను చెప్తాను, జాకబ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ జెషురూన్. యాకోబు ఇశ్రాయేలుగా అంగీకరించబడ్డాడు. యాకోబు విన్నపము అంగీకరించబడింది. డోంట్ లీవ్ హిమ్. గుడ్డోడు వదలలేదు, కానాను స్త్రీ వదలలేదు, ఆ స్నేహితుడు వదలలేదు, ఈ విధవరాలు వదలలేదు. ఇక్కడ యాకోబు వదలలేదు. అక్కడ నువ్వు వదలొద్దు. ఆమేన్. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. మూడో పాయింట్ వచ్చేవారు చెప్తానులేండి, ఓకేనా? అమ్మయ్యా, అది ఇప్పుడెప్పుడు చెప్పేస్తామని భయం వేసింది నాకు అనుకుంటున్నాను. అది హల్లెలూయా. నేను అనుమహిమ కలుగును గాక. తృణీకరించబడ్డావు అన్న దూరాన్ని, శూన్యాన్ని నీవు నీకు అర్థమవుతూ ఉంటే కనుక ఆమేన్. ఎంతమంది అది అర్థం అవడం చాలా గొప్ప విషయం. ఎందుకో తెలుసండి, యెహోవా ఆత్మ తనను ఎడబాసినని సంసోనికి తెలియలేదు. అమ్మా, తల్లి, బ్రదర్, అది చాలా దౌర్భాగ్యం తమ్ముడు. నేను పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చర్చ్కి వెళ్తున్నాను, కానుకిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి వీళ్ళకి సువార్త పంచుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. కానీ యెహోవా ఆత్మ సంసోని ఎడబాసినని కొంతకాలం తెలియలేదు. ప్రేమ వినాలి. కొంతకాలానికి తెలిసింది దేవుని ఆత్మ నన్ను ఎడబాసిందని. ఎప్పుడు తెలిసిందో చెప్పగలరా? ఎప్పుడు తెలిసిందంటే, థ్యాంక్ యూ అమ్మా, ఎప్పుడులాగా విరజిమ్ముది నన్ను లెగిశాడు. కానీ శత్రువుని కొట్టడానికి బలము సరిపోలేనప్పుడు తనకు అర్థమయ్యింది, యెహోవా ఆత్మ నన్ను ఎడబాసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అర్థమైందో తెలుసా అమ్మ, ఈ మాట కొంచెం లోతుగా తీసుకోరా తల్లి, ప్లీజ్. ఐఎమ్ సారీ ఫర్ లేట్. శత్రువుల చేతుల్లోనికి తన ప్రాణం వెళ్ళిపోయినప్పుడు, శత్రువుల చేతుల్లో తన దేహము కట్టబడినప్పుడు, మీలో ఎంతమంది గమనిస్తున్నారు మీరు కట్టబడ్డారని? బ్రదర్, దేవుని ఆత్మ నన్ను బలపరుస్తుంటానుగా నేను ముగించలేను. మీలో ఎంతమందికి అర్థమైంది మీరు కట్టబడిపోయారు? మిమ్మల్ని కట్టింది ఎవరో తెలుసా? మీ శత్రువులు. ఎక్కడో తెలుసా? శత్రువు దేవతల ముందు మీరు కట్టబడ్డారు. మీలో ఎంతమందికి అర్థమవుతుంది? యూ హ్యావ్ లాస్ట్ యువర్ లైట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యు సరౌండెడ్ బై ద డార్క్నెస్. చీకటితో మీరు కప్పబడ్డారు. అప్పుడు అర్థమైంది సంసోనికి. వాళ్ళందరూ సంసోనుని చూసి తలాడించి హేళన చేస్తుంటే అప్పుడు అర్థమైంది సంసోనికి. Then he cried out to God. దేవుని దగ్గర ఏడ్చాడు, ఇంకొకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. యాక్సెప్ట్ మీ లార్డ్ అండ్ యాక్సెప్ట్ మై పిటిషన్. Give that anointing which I have lost. నేను కోల్పోయిన అభిషేకాన్ని మరలా నాకు ఇవ్వమనగానే మరలా తల వెంట్రుకలు మొలవడం మొదలు పెట్టాయి. ఎంత టైం పట్టిందో, ఎన్ని రోజులు టైం పట్టిందో నాకు తెలియదు, కానీ అభిషేకముతో పరిపూర్ణముగా నింపబడిన రోజున ఇది రైట్ టైం అనుకొని ఆ యొక్క గౌనులను, ఆ పిల్లర్స్ని తోసివేసేసాడు. నానా, తమ్ముడు, చెల్లి, హల్లెలూయా, హల్లెలూయా. బ్రతిమాలుతున్నాను, మీలో ఎంతమందికి అర్థమవుతుంది మీరు దేవుని సన్నిధిని కోల్పోయారని?
ఇంటిమసీని కోల్పోయారని, అభిషేకాన్ని కోల్పోయారని మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడ్డు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ సెన్సింగ్, నీకు అది అర్థమవుతుంటే, అవునన్నయ్య, అవును పాస్టర్ గారు, అవును బ్రదర్, అవును తమ్ముడు, అవును బాబు, నాకైతే అర్థమవుతుంది. నా పక్కోళ్ళ సంగతి నాకు తెలియదు, నా భార్య సంగతి తెలియదు, నా భర్త సంగతి తెలియదు, నాకు అర్థమవుతుంది. నేను ఆయన సన్నిధిని కోల్పోయాను. ప్రార్థన చేస్తూనే ఉన్నాను, చర్చికి వెళ్తూనే ఉన్నాను. ఇంకా సౌలు రాజే, దేవుని చేత ధృవీకరించబడినప్పటికీ సౌలు రాజుగారి చలామణి అయిపోయాడు, నీలాగా నాలాగా. అది నీకు అర్థమయ్యి, నీ అభిషేకాన్ని నేను కోల్పోయాను ప్రభువా అని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడితే, ష్యూర్లీ యూ విల్ బీ యాక్సెప్టెడ్. నువ్వు అంగీకరించబడతావు. దానికి గుర్తుగా నువ్వు కోల్పోయిన అభిషేకాన్ని, నువ్వు కోల్పోయిన ఇంటిమసీని, నువ్వు కోల్పోయిన దర్శనాన్ని, పిలుపుని దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొన్నొక రోజు నాకు ఆఫ్రికా నుంచి ఫోన్ వచ్చింది. అమ్మో, ఇదేంటి సంగతి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుని కొడుకు అక్కడికి వెళ్ళాడు. అక్కడ టానిఫామ్ గారు అని దైవజనులతో పాటు ఆయన లేరు, ప్రభుని ధరించారు. అక్కడ ప్రార్థన సహవాసం జరుగుతుంది. మార్నింగ్ లెగ్గానే ఏంటో తెలుసండి, 3 నుంచి 9 గంటల వరకు కంటిన్యూగా మోకాళ్ళ ప్రేయర్లో ఉండాలి. హల్లెలూయా. అదో క్యాంపు. ఆ క్యాంపులో ఉండి ప్రార్థనలో ఉంటుండగా అదేం చిత్తమో దేవుడు నన్ను చూపించాడట. ఆఫ్రికా నుంచి నాకు కాల్ చేశాడు. కాల్ చేసి నాకు చెప్తా ఉన్నాడు. అసలు ఇది బయటికి చెప్పకూడదు అనుకున్నాను నేను. కాల్ చేసి నాకు చెప్తా ఉన్నాడు, హల్లెలూయా, హల్లెలూయా అన్నా. ఓసన్న అబ్రహాం గారు ఉన్నారు, జాన్ వెస్లీ గారు ఉన్నారు, కొంతమంది దైవజనులు ఉన్నారు. వారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి మీరు వెళ్ళారు. వారు మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారు. వారు మీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆ మీటింగ్కి వచ్చిన 1000 మంది సమూహము జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్ళట్లేదు, అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళట్లేదు, మీ దగ్గరికి వస్తున్నారు. మీ చేతుల్లో నుండి వారి మీదకి దేవుని అభిషేకం రిలీజ్ అవుతుంటుండగా ఆ ప్రాంగణం అంతా దేవుని బలమైన అభిషేకంతో నింపబడిపోయిందన్నా. ఈ కళ వచ్చి 1 నెల రోజులైంది. అవునా కాదని చెప్పట్లేదు నేను, కానీ ఈరోజు ఉదయం ప్రార్థనలో దేవుని ఆత్మ నన్ను బలవంతం చేసి, ఇది ఎందుకు చెప్పకూడదు అనుకున్నాను తెలుసా? ఒకవేళ మనుషుల ముందు అతిశయించే దౌర్భాగ్యానికి దిగజారిపోతానేమో అని. కానీ ఆ కళ పట్టుకొని ప్రతిరోజు నేను ఏడుస్తున్నాను. దేవా, నేను తృణీకరింపబడ్డానేమో నాకు తెలియదు. ఐఎమ్ క్రయింగ్ అవుట్ until I accepted, until my prayer accepted. నా సంఘం కొరకు, నా సమాజం కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు, అనేక మంది జీవితాల ఆర్థిక అభివృద్ధి కొరకు నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించబడే అంతవరకు నేను ఈ పాదాలు విడువను ప్రభువా అని ఆయనతో గట్టిగా చెప్పుకున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. until you find him, ఇది వచ్చేవారని చెప్తాను. ఆమేన్. ఆయనను కనుగొనేంత వరకు, ఆయనను కలుసుకునే అంతవరకు నువ్వు ఏం చేయాలో వచ్చేవారు మాట్లాడతాను. ఈరోజు 2 మాటలు చాలు. మొట్టమొదటి ఏంటండి, until you accepted, then your petition and your offering accepted. కయ్యను అంగీకరించలేదు కాబట్టి కయ్యను అర్పణ అంగీకరించబడలేదు. మనము అంగీకరించబడదాం. తర్వాత మన ప్రార్థన అంగీకరించబడాలి. ఆమేన్. దావీదు ఎంతవరకు మొరపెట్టాడు? తాను ప్రార్థన అంగీకరించబడే అంతవరకు. కానాను స్త్రీ ఎంతవరకు పరిగెట్టింది? తన ప్రార్థన అంగీకరించబడి తన కుమార్తె బాగుపడే అంతవరకు, నీ కుమార్తె బాగుపడే అంతవరకు, నీ కొడుకు బాగుపడే అంతవరకు కూడా ఆయన వెనకాతల పరుగులెట్టు. ఆమేన్, హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. స్నేహితుడు ఎంతవరకు తలుపు కొట్టాడు? ఎంతవరకు తలుపు కొట్టాడు? హల్లెలూయా. ఆమె తలుపు తీసి స్నేహితుడు తనకు కావలసింది ఇచ్చే అంతవరకు. ఆ విధవరాలు కావాలని చెప్పి తన విధవరాలు ఆ అన్యాయస్తుని అధిపతి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళింది? ఎంతవరకు వెళ్ళిందంటే తను న్యాయము పొందే అంతవరకు వెళ్ళింది. ఈ 2 ఉపమానాలు చెప్పింది యేసయ్య. ఎందుకు చెప్పారు తెలుసా? విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలనని ఆ విధవరాలు ఉపమానం చెప్తే, ఈ ఉపమానం ఎందుకు చెప్పారు అంటే, స్నేహితుడు ఉపమానం ఎందుకు చెప్పారు తెలుసా? అటువలనే మీరును అడుగుడి, అడుగువానికి ఇవ్వబడును, వెదుకుడి, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇట్స్ ఫిక్స్డ్. అది సంతకం చేసేసాడు ఆ ఫైల్ యేసయ్య.
ఓ అర్థమైందా లేదు? హల్లెలూయా. అడిగితే ఇస్తావా? ఇవ్వబడినది ఫిక్స్. అది యేసయ్య చెప్పిన మాట. భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మాటలో సున్నాయిన పొల్లేని గతించిపోదు. ఆయన అడిగే వరకు ఇస్తానని చెప్పేస్తాడు. ఫిక్స్ అది. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? పొందుకునే అంతవరకు అడగాలి, తీసే అంతవరకు తట్టాలి, దొరికే అంతవరకు వెతకాలి. నేను మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన.